ఈనాటి మన ధ్యానముకై ఉపక్రమిద్దాము. అర్థవంతమైన పరిపూర్ణమైన ప్రార్థన అంశం పేరు చెప్పండి. ఇప్పుడు ఆ మొక్క చెప్తాకి ఎంతసేపు మౌనం పాటించేయాలా? రిహార్సలా, ప్రిపరేషనా? ఊరుకోండి, చెప్పండి అందరు కలిసి. అమ్మలో మిమ్మల్ని మళ్ళీ సపరేట్గా అడగలరా బాబు? మీరు ఈ మధ్యలో వేరుబాటు కూటం పెట్టించారేంటి? మీకు అపోస్తలకి 2:42 తప్పుగా అర్థమైంది. వేరుబాటు జీవితం అంటే సైలెంట్ అయిపోవడమా? బలి ఊర్రా బాబు మీరు. చెప్దాం అందరం కలిసి, అర్థవంతమైన పరిపూర్ణమైన ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, నా వైపు చూస్తూ మంచిగా వినండి. మీరు నాకు చేసే ఉపకారం, సహకారం నా వైపు చూస్తూ ఏకీభవిస్తూ వినడమే. ఇంకా వివరంగా చెప్పాలంటే, నా వైపు చూస్తూ వింటే సహకారం, ఏకీభవిస్తే ఉపకారం, తలదించుకుంటే మీకే అపకారం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి కొన్ని పాయింట్లు రాసుకోవటం మిస్ అయిపోతున్నామని బెంగ మీకు వద్దు. ఎందుకంటే యూట్యూబ్లో ఉంటుంది, పెడతారా? ఎవరి కథలో ఉంది అది? రైట్, ఓకే, మా ఊరిది పెద్ద కథ. దేవునికి స్తోత్రం. కనుక బౌడెన్ బీర్ గారి యొక్క ఛానల్లో ఉంటుంది. మీరు ప్రశాంతంగా కూర్చొని నోట్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు నా వైపు చూస్తే ఇంట్రాక్షన్ కరెక్ట్గా ఉంటే అసలు ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఎందుకంటే స్టూడియోలో కూర్చొని భక్తులు ఎవరు లేకపోతే ప్రియులారా అని చెప్పడం కొంచెం కష్టం నాకు. కెమెరా యాంక్ చూసి ఎవడు ఉన్నాడు స్టూడియోలో? కెమెరా నేనే ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా ఎవడు లేడు అక్కడ. అట్లాంటి నాకు మేనేజ్మెంట్ రాదు. ఎందుకంటే మనకి నాటక రంగంలో అనుభవాలు లేవు. అంతా డైరెక్ట్ అటాకే, ఏసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. కనుక అయ్యగారు అమూల్యమైన మాట చెప్పారు. ఈచ్ వన్ తప్పు క్యాచ్ 5 అన్నారు. మీరు తప్పుగా వింటున్నారు. ఈచ్ వన్ క్యాచ్ 5 అప్గ్రేడ్ అయింది పాలసీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మొన్న ఒకటి రాశాను, దైవజనుడా నువ్వు ఒక ఖడ్గం అన్నాను. తప్ప? దాని స్వర్డ్ అంటే అంత బాగా రైమింగ్ కుదరలేదని నైఫ్ అన్నాను. దాన్ని ఎలా పెట్టానంటే ఎవ్రీ నైఫ్ మస్ట్ బ్రింగ్ హిస్ వైఫ్ అని పెట్టాను. ఎందుకంటే ఈ కోటం సిక్కిపోయింది, ఇదేమో బలపడిపోయింది. బ్యాలెన్స్ అవ్వాలి కోటం అంటే. ఇవాళ మా ఊడు తెచ్చేయాలి, ఎందుకని గట్టిగా వస్తున్నాడు. ఇతరు కూడా రెగ్యులర్గా తెచ్చే రకమేం కాదు. ఈరోజు తెచ్చాడు కదా ఆమెన్ అంటున్నాడు. సూత్రం మరి. దేవునికి స్తోత్రం. సో ఎవ్రీ నైఫ్ మస్ట్ బ్రింగ్ ఇట్స్. ప్రతి ఖడ్గధారి తన సిలువధారిని తెచ్చుకోవాలను. ఇందులో నిజమెంతో మా ఓడికి తెలుసు కనుక ఆనందాన్ని వెలిబుచ్చాడు. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మీకు ఒక మాట చెప్తాను. సహవాసమే బలం సార్. ఇప్పుడు మనం తినేసి తలక 1000 రూపాయలు సందా ఇచ్చుకుని దైద్యం ఒకళ్ళు చూసుకుంటే ప్రైస్తులు చెప్పుకుంటే సగం బాధలు తగ్గిపోతాయి. సహవాసంలో ఉన్నటువంటి బలం మామూలుది కాదండి. లేకపోతే 99 గొర్రెలు ఒక గొర్రె కోసం వదిలేసి వెళ్ళిపోతామంటే అంత అమాయకుడేంటి కాబరా అక్కడ. ఈ 99 గొర్రెలకే మిగతా 98 గొర్రెల సహవాసం ఉంటుంది కనుక ఓ గడి నేను లేకపోయినా పర్లేదు అన్నట్టుగా వెళ్ళిపోయాడు అడవిలో వదిలేసి. సహవాస బలం మామూలుది కాదు. ఈ మిగతా 98 గొర్రెలు ప్రవచించి దర్శనం చెప్పి భాషలు మాట్లాడతాయా? కాకపోవచ్చు. సపోర్ట్ సహవాసమే బలం. వచ్చిపోతేనే బలపడిపోతావు నువ్వు, పెద్ద విశేషమేం కదా. ఈ సహవాసంలో ఉన్న విషయం మామూలా? ఇప్పుడు అపహాసకులు కూర్చుండు చోట కూర్చున్నావు, నువ్వే మాట్లాడాల. కూర్చున్నావు మేలా కీడా, నువ్వే మాట్లాడలేదుగా. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటే పరిశుద్ధుల మధ్యలో, నీతిమంతుల మధ్యలో, ప్రార్థనాపరుల మధ్యలో, కన్నీటి యోధుల మధ్యలో, భారం కలిగిన వారి మధ్యలో కూర్చుంటే నువ్వే మాట్లాడపోయిన పని జరిగింది. అవునా కాదా? మరి సౌలు ప్రవచించలేదా? ఏది నా యోద్ధాకి వెళ్ళబాకు, దారిలో నా యోద్ధాన్ని ఇంకా బేపచ్చు అనుకో. అప్పుడే నెత్తిమి చేయబెట్టాడు, నూనె పోసాడు, వెళ్ళిపోరా పర్లేదు అన్నాడు. ఇంకా గాడిదలే అంటున్నాడు. సరేలే దారిలోకి తెలుస్తుంది పర్రబాబు అన్నాడు. ప్రవక్తలు వస్తారు, నువ్వు బైపాస్ చేయబోకు, అందులో కలిసిపోయి వాళ్ళు చెప్పింది నువ్వు చెప్పు అన్నాడు. వచ్చిందా లేదా? సహవాస బలం బేపచ్చం అండి. పెద్దగా హృదయమును కృంభరించి ఏకీభవించి ప్రార్థన చేసే స్థాయి లేనోడు కూడా వచ్చి కూర్చున్నందుకు దీవించబడతాడు. ఇందులో డౌట్ లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెలోషిప్.
Amen. So make sure to be blessed with the fellowship of the prayer warriors. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము వద్ద కూర్చున్న సన్నివేశంతో ఈ 18వ అధ్యాయం ఆరంభమవుతుంది. నా యొక్క సుమధుర ధ్యానాలలో ఇదొకటి. వన్ ఆఫ్ ద మోస్ట్ బిలవ్డ్ మెడిటేషనల్ పార్ట్స్ ఆఫ్ మై పర్సనల్ స్టడీ, ఆల్ టైమ్ ఫేవరెట్. ఒక్కొక్క అక్షరంలో మజా వస్తుంది, మామూలుగా కాదు. సరైన కాలములో చిన్న మచ్చ కూడా లేకుండా పరిపక్వమైన మామిడి పండు తింటుంటే చివరి ముక్క ద్వాకా టెంకతో సహా ఆస్వాదించినట్టు కనిపిస్తుంది ఈ అధ్యాయం. సీజనల్గా చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, బిడ్డలారా, ఆలకించండి. ఈ అధ్యాయం అత్యంత నిరాశ, నిస్పృహలు, దుఃఖము, వేదన, అవమానం, ఓటమితో ఆరంభమై అత్యధిక మహిమతో, అటమోస్ట్ సాటిస్ఫాక్షన్, అనిర్వచనీయమైన సంతృప్తితో ముగించబడుతుంది. ఆమేన్. కానీ మీరు ఇంత సైలెంట్గా, ఇంత అమాయకంగా, ఇంత ఘోరంగా, ఇంత అవమానకరంగా ఆమేన్ చెప్తారని ఊహించలేకపోయాను. ఎన్నెన్నో ఊహించాను కానీ ఇది ఊహించలేకపోయాను. చాలా నిరాశపడుతున్నాను, విచారపడుతున్నాను. ప్రభు ఆ మిక్సర్లో కాకుండా మీలో సౌండ్ పెంచాలని కోరుకుంటున్నాను. పాప వీళ్ళందరూ కలిసి ఆయన్ని సపోర్ట్ చేసి పెంచో అంటున్నారు, కానీ మీరు పెంచాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ప్రియులారా, నేను పరిశుద్ధుల మీద, పెద్దల మీద అవాకులు చెవాకులు పేలుతున్నానని నన్ను అపార్థం చేసుకోకండి. పరిశుద్ధుల మీద నాకు సంపూర్ణ గౌరవం ఉన్నది. వారి జీవిత పాఠాలు మనకు అమూల్యం గనుక, పాఠాలు ఎక్కువగా లోపాలలోనే వస్తాయి కనుక వాటిని మనము పరిశీలిస్తున్నాము, విమర్శించట్లేదు, అపార్థం చేసుకోవద్దు. నా భావన మీకు అర్థమైందా? ఒకరి జీవిత పాఠం మనకు ప్రయోజనం అవ్వాలంటే గెలుపు పాఠాలు తక్కువ, లోపాల పాఠాలే ఎక్కువ ఉంటాయి. ఓటమి నేర్పినన్ని పాఠాలు గెలుపు నేర్పగలదా? గెలుపు ఏం చేస్తుంది తెలుసా? లోపాలను మర్చిపోయి ఇంత జోష్ ఇస్తుంది, ఒక ఇంత డేంజర్ అది. కనుక పరిశుద్ధులు ఎప్పుడు కూడా గెలుపును ఆస్వాదించలేదు. సైలెంట్గా, గుంభనంగా, లోపల స్తుతులు చెల్లించి ఏది జరగలేదు అన్నట్టుగా మళ్ళీ సీరియస్గా నిమగ్నం అయిపోయేవారు. అది అబ్రహాం అయినా 14లో సొదొమ రాజులను రక్షించడానికి కదరులో యామదులు చెత్తగొట్టే చంపేసి వచ్చేస్తే మెల్కీసెదెకు ఎదురొచ్చే రొట్టె ద్రాక్షారం ఇచ్చి ఎంత బేబత్సం జరిగినా అనలా. కనీసం నింగిని చీల్చి అగ్ని రప్పించినప్పుడు ఏలియా విజయ శంఖారావం చేయలా. సముద్రాలు చీల్చినా, భూమిని చీల్చినా, బండను రప్పించినా, రోడ్డంతా నడిపించినా, మోషే విజయకేతనం ఎగరవేళ. ఎక్కడ చూసుకో, అపజయాలలో మహారోధన చేసిన దైవజనులు విజయాలలో సైలెంట్ అయిపోయారు. మనకు అర్థం వద్దు అక్కడ మ్యాటరు. నేనే దైవజనులు అంటే అగ్గి దిగి వచ్చినప్పుడు కృతజ్ఞత కూటం పెట్టి పలారం మంచి పెడతాం. మనమైతే ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం జ్వరం తగ్గిపోయింది, ఇంకా ఫేస్బుక్లో తిరుగుతుంది ఒకడికి. దర్శనం అంటాడు, ఎప్పుడు అది 25 ఏళ్ళది అంటే ఆ దర్శనం మర్చిపోమని చెప్తున్నాను. లేదు, మళ్ళీ నిన్ను దేవుడు దర్శించలేదని అర్థం చేసుకోమంటున్నాను. అది పాయింట్ అసలు. మరి 1983వ సంవత్సరంలో ప్రభువు నన్ను దర్శించే ఈ సేవకు పంపి. నిజమే కాదని ఎవరన్నారు? మళ్ళీ ఆ తర్వాత నీకు ఎందుకు దర్శనం రావట్లేదు? నీతో ఎందుకు మాట్లాడతలేదు? నీ ముఖం ఎందుకు చూస్తలేదు? సిరాకు వచ్చేసి ఆయనకి ఆయన చెప్పింది తప్ప. అండ్ అయ్యగారు, నీ ముఖం చూడండి, నాకు చూపించదని కేకలేచాడు యెషయాగ్రంథంలో. పరిచయం లేని ఫేస్ ఏం కాదు, సిరాకు వచ్చేసిన ఫేసు. నేను చెప్తే మీకు బాధగా ఉంటుంది తప్ప బైబిల్లో ఉన్నదే అది. ఆ దర్శనాన్ని ఎత్తేవచ్చి ఎట్లా, ఎందుకు కోల్పోయావో దర్శనం అని అడుగుతున్నావు. తప్పేముందా? అడగ కాదు, ఎట్లా తయారైంది ఎవ్వరో. నన్ను తిట్టుకుంటే తిట్టుకున్నారు, కానీ మీకు కొన్ని సీక్రెట్లు చెప్తాను, పేర్లు అడగబాకండి. నేను తెల్ల సొక్క ఎత్తే తిట్టారు, కుర్చీలు తీసి మోకాలు ఎత్తే తిట్టారు, ఉద్యమం అంటే తిట్టారు. అసలు నేను ఏం చేసినా తిట్టారు. దీనికి తిట్టలేదు అంటకలేదు,
నేనేం చేసినా ఆ ఏడ్చచ్చావు అదేట్రా అని తెగదిట్టేసి దాని మీద కౌంటర్ ప్రసంగాలు వేసి ఇరగదీసేసి అల్లాడించేసి నన్ను ఒక సన్నాసిగా చిక్కిరించి మొత్తం వాల్ పోస్టర్లు పెట్టి అవన్నీ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు సైలెంట్గా. ఇది ఏమి చిత్రం? అంతా చిత్రమే. ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు నా మాటలు ఇప్పుడు మీకు కోపం రప్పించినా కరెక్ట్ అయిన తర్వాత అనిపిస్తాయి అంటే చెప్తున్నాను. ఇప్పుడు అంతకన్నా పెద్ద ఏం కాదు. సహజంగా నేనంటే కోపం కనుక ఈ నన్ను ఏదో అన్నాడు అనుకో ముందు తిట్టేస్తావు, తర్వాత నాడు అన్నది కరెక్టారు బాబు. ఇందులో బేబత్సం చెప్పనా? ఇది కరెక్ట్ అయినా ఆడు చెప్పాడు కనుక పాటించొద్దు అనుకోకుండా పాటిస్తున్నాం సైలెంట్గా. అది నాకు నచ్చింది. ఏడ్చాలే అని పక్కన పెట్టకుండా నిజమేలే అని సింపుల్గా చేస్తున్నావు కదా, నువ్వు సూపరు. ముందు చిరాకు పడినా తర్వాత చేసినోడు కరెక్ట్ అని మత్తయి సువార్తలో లేదా? అలా చూస్తారేంటండి. ఇద్దరిని కేకేసాడంట, పొలం వెళ్ళమన్నాడు. ఒకడేమో నేను వెళ్ళా, పద్దాక నాకు చెప్తావేంటి అన్నాడు, వెళ్ళాడంట. వాడు అలాగే నన్ను వెళ్ళలేదంట. నా ఎదురుగుండా కూర్చొని ఊగొట్టేసి పాటించినోడు కన్నా నన్ను తిట్టేసి పాటించినోడు బెటర్ కాదేంటి? మాడతలేదు మీరు. నా దగ్గర కూర్చొని ఆమెన్ అని ఆడు వెళ్ళి చేసింది లేదు, ఏమీ లేదు. ఏడ్చేవాళ్ళు అన్నీ పని మనవరగా అని తెగదిట్టేసి సింపుల్గా పాటించేస్తున్నాడు. మరి ఎవరు బెటరు? ఇప్పుడు ఈచ్ వన్ క్యాచ్ 5 ఐగారు పాలు పాటించేస్తే మళ్ళీ ఇబ్బంది రాకూడదని అవి మూసేసినని తెరిసేసేలాగా పెట్టారంట ఐగారు. ఎంత అడిగాను నేను. అవి మడతడి చుట్టూ ఎత్తే మొత్తం వెళ్ళిపోతాయంట. ఆ కడదా కూర్చోవచ్చు. దేవునికి స్తోత్రం. విశ్వాసపు ఏర్పాట్లు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఇంక ఈచ్ వన్ క్యాచ్ 5. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆదికాండము 18వ అధ్యాయములో పరిశుద్ధులను నీతిమంతులను దేవుడికి కనపరిచిన వారు విమర్శించే పనికి మాల ప్రయత్నము చేయటం లేదు, కానీ వారి ఓటమిలో వారి లోపములో మనల్ని గెలిపించు పాఠములు దొరుకుతాయి కనుక చూస్తున్నాం అంతే. ఓకేనా? రైట్. ఆదికాండం 14లో వీర విజయం సాధించావు. ఆదికాండం 15లో స్వయముగా దేవుడే ఇంటికొచ్చి గుడిసెలకు వచ్చి చేయబట్టుకు లాక్కొచ్చి బయటికి దర్శనము విశాలపరిచి వధించబడ్డ కళేబరముల మధ్య నడిచి నిబంధనలో సంతకం పెట్టి రాజుచున్న పొయ్యగా అగ్నిగా సంతకం పెట్టి ఆశీర్వదించాడు. ఇంత బేభత్సం చేశాక 16 రోజుల ఇంటికి వెళ్ళి పనికి మన కూటం పెట్టావు. అందుకనే 17వ అధ్యాయం వచ్చి గోబలు వాయించి నేను సర్వశక్తి గల దేవుని పిచ్చేసలేత మర్యాద ఉండదని చెప్పి రేవెట్టేసి నిబంధన చేయమన్నాడు. యాక్చువల్గా 15వ అధ్యాయంలో ఈ బాబు తరపున కూడా ఆయనే నిబంధన చేసి సంతకం పెట్టేసి అంత ప్రేమ అయింది. తోలు తీసి నిబంధన చేపించి అంత కఠినం కాదు ఆయన. ఆడికి ఏం తెలుసులేండి. ఆయన సంతకం ఆయనే పెట్టేసి ఈయన సంతకం కూడా పెట్టేశాడు. ఒక భూమి నువ్వు అమ్ముతున్నావు, ఒకటి దగ్గర కొనుక్కుంటున్నావు, నువ్వు అమ్ముతున్నావు, పోనీ 20 లక్షలు ముట్టిని అని రాసావు. 80 లక్షలు రావాలి, సంతకం వాడు పెట్టాలా? 80 లక్షలు ఇవ్వాల్సి వాడు పెట్టాలా? మరి అది కూడా నువ్వే పెట్టేస్తే ఎంత రిస్క్ అది? ఆ పని చేసినోడు యేసు ప్రభు. ఎవరి దగ్గర? అబ్రాహాం దగ్గర. నువ్వు నిబంధన చేస్తే మరి నీకు ఉంటుంది, అది ఎవరికైనా ఇచ్చేస్తాను అనాలా. కానీ ఈ బాబు సంతకం ఆయన సంతకం కూడా ఆయనే పెట్టేశాడు. ఇంత ప్రేమ గల దేవుడికి ఎక్కడ దొరుకుతాడు? అలాంటి ఆయన 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి గల దేవుణ్ణి పిచ్చేసి ఎత్తే కోపలు వాసిపోతాయి. మళ్ళీ నిబంధన చేయి, నిబంధన చేస్తేనే పుడితే లేకపోతే కుదరదు అని రూలెట్టు కూర్చున్నాడు. పదురైన కాల్చబడ్డ ఖడ్గమై శరీరం మీద పని చేయాలి. నువ్వు కోయబడాలి, నువ్వు బాధతో నొప్పితో వెలవెల్లాడాలి, నువ్వు గదిలోంచి బయటికి రాకుండా పెనుగులాడినదికి రాడవాలి. ఖడ్గము రక్తము నీ మీదకి పని చేయాలి. గుర్తుండాలి నీకు నిబంధన ఏంటో. నిజానికి అంత కఠినంగా ట్రీట్మెంట్ ఎప్పుడో హోమియో బిల్లల లాంటి వైద్యమే చేస్తాడు ఆయన, సప్పరించేస్తే పని జరిగిపోయేలాగా. కానీ ఆయన్ని మనోడు కొంచెం సింపుల్గా తీసుకున్నట్టుగా అయింది. కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ నొప్పికి
ఈ బాధకి ఇంట్లో బాధలు రెండు అయినాయి. ఏంటది? ఇద్దరూ అన్యాయం అయిపోయామనే ఫేస్ పెట్టారు. మనోడికి తిక్కి తోచట్లేదు. ఇప్పుడు కేకేసి పెళ్లి చేసిన ఒక గిన్నెలు కడుక్కునే కా నుంచి పక్కన నిలబడి టీవీ రాని అనే పొజిషన్కి వచ్చిన ఒక ఇద్దరు కూడా తేడా కలిసి వస్తారు. మనోడు ఇంకా ఎవరంకా వాళ్ళిద్దరు పేర్లేంటి అంటే ఆది కాండం కదా మర్చిపోంటారని అడుగుతున్నాను. అంతా ప్రార్థన కింద మీద ఉన్నారు కదా ఈ మధ్య. శారమ్మనే ఇక్కడ పాయింట్ పట్టుకో. ఇంత ఇంత శూన్యం, ఇంత నిశ్శబ్దం, ఇంత మౌనం, ఇంత ఏడుపు నీకు ఎందుకు వచ్చిందో చెప్తున్నాను నేను. నువ్వు రాజులను సంహరించావు, రాజులను కాపాడావు, దేవుడిని గుడిచలోకి వచ్చాడు. నీ రేంజ్ ఎట్లా ఉండాలా? బయటకు వచ్చి నేర్చే పరిస్థితికి వచ్చింది నీకు. నువ్వు ఎవడో సామాన్యుడివా? ఎన్నడూ రాని మెల్కీసెదెకు దిక్కొచ్చాడు భూమి మీదకి. ఎప్పుడు లేదు రొట్టె ద్రాక్షరసం పట్టుకొచ్చాడు. అసలు నీ రేంజ్ ఏంట్రా? మామూలుడువా నువ్వు? అలాంటి నువ్వు ఎండవేళ గుమ్మల పడి ఎడుతు ఎందుకు? ఎవడన్నా చల్లపూట కూర్చుంటాడు బయట, మంచి ఎండలో రోడ్డు ఎక్కేసావే, లోపల ఈట ఎక్కువైపోయింది. ఇంకానే ఎందుకని? చెరుకు పోయి ఎట్టేశారు. నిన్నటి దాకా దాసి ఇవ్వాలా చెల్లి. నిన్ను కనికరించి జాలిపడి నీ జీవితానికి ఇంత ఔన్నత్యమును కలిగిస్తే నేను నీ దృష్టికి నీచురాలుగా కనపడుచున్నానా? ఏమిటి నీ పొగరు? ఏమిటి అతిశయం? ఏమిటి అహంకారం? నాశనమైపోతావు జాగ్రత్త అని శారమ్మంటుంది. నీకు చెప్పించేసేంత సీన్ లేదు, నేను దాసిని కాదు, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడినంటుంది. ఓరే నాయనో, రాజ్యం ఎప్పుడు దాసుని భరించలేదని సామెతలో చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను, మీకు దండం. మళ్ళీ నాయకు చూడకండి, మీకు దండం రా నాయను. నాకెందుకు అవన్నీ? 30 ఏళ్ళ మడి చేస్తున్న యాజకీయమే నాకు బాగా కుదరలేదు. ఇక రాజకీయం నాకు ఎందుకు? నాకు అంత మూమెంట్ ఏం లేదు. ఇదోటి తిన్నగేడు ఎత్తేసాలి నా ప్యానానికి. ఇప్పుడిప్పుడే కొంచెం సరైన పాఠం నేర్చుకుంటాను అనిపిస్తుంది నాకు. ఇప్పటికి 30 ఏళ్ళకి ఇంకెక్కడ అందులో దొరబడేది? ఆవిడ ఏమంటుందంటే, ఇంట్లో ఉంటే నేనన్నా ఉండాలి, అదన్నా ఉండాలంటుంది. ఎవరో పెద్ద మనిషి. అదేంటమ్మా, నేను అన్నానా? నేను కోరానా? నువ్వే కదా మన వంశం నిలబడాలండి, అదండి ఇదండి అని చెప్పేసి అంటే నీ బాధపడలేక సరే అన్నాను. మళ్ళీ నువ్వే మరి అడ్జస్ట్ చేసుకోవాలి కదా, నువ్వెలా మాట్లాడితే ఎలాగా అని చెప్పంటే, నీకు వంశాంకురాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నేను చేసిన తప్ప, ఒక దాసి స్థానాన్ని పెంచడం నేను చేసిన తప్ప, ఎన్నో తప్పే అంటే ఎందుకు పడాలి బాధ అని ఆమె చెలరేగిపోతుంది. ఇటు తిరిగి చూస్తే నేనేం చేశాను? శుభ్రంగా గిన్నెలు కడుక్కొని దాన్ని అప్పటికప్పుడు నాకు పెళ్లి వస్త్రం చుట్టి మంచి కళ్యాణ మండపాన్ని తీసుకెళ్ళాను, గణపరిచి. అయ్యగారు ప్రేమగాలోడు అనుకున్నాను, కానీ ఎంత దుర్మార్గుడు అనుకోలేదు అని ఆమె చూస్తుండే. ఇప్పుడు ఏం చేయాలా? నేనేటో పోగలను దేవా, ఎండలో కూర్చున్నాడు. నేను మిమ్మల్ని నవ్వించాలని చెప్పట్లా. ఈ ముచ్చట వీర విజయములతో సాగిపోతున్న జీవితానికి ఎందుకు ఈ అనవసర అడ్డగోలు, నిశ్శబ్దం, ఎండ, వేడి వచ్చింది? నీ రేంజ్ ఒక రెక్కలో పెరిగిపోయింది. ఇప్పుడు చుట్టుపక్కల రాజులకే నువ్వు రాజువే. ఎవడి కష్టం వచ్చినా నీ కాళ్ళగడకు వచ్చే మూమెంట్. నీకు రొట్టె ద్రాక్షర చూడడానికి మెల్కీసెదెకు దిగి వచ్చిన మూమెంట్. నీ రేంజ్ మామూలుగా లేదు. ఈ లోకంలో ఆ లోకంలో కూడా పేరు మారిపోతుంది. ఇలాంటి దశలో ఓటమి భారముతో, అవమాన భారముతో నువ్వెందుకు బయటకు వచ్చున్నావు? ఒక్క మాట చెప్పి ఇందులోకి వద్దామని. ఎందుకంటే 18వ అధ్యాయం స్టార్టింగ్ మొదలెట్టాలంటే 17వ అధ్యాయం తగు చెప్పొద్దా? గనుక అన్నామంటే దేనికి గనుక, ఎందుకు గనుక, ఎప్పుడు గనుక, ఏటి గనుక ముందు చెప్పాలా? హల్లెలూయా. ఇందులో అబ్రహం చెడ్డోడు, అబ్రహం దుష్టుడు, అబ్రహం పాపి, ఇలాంటి పనికి మన దుష్ట నిష్ఠుక్కర పాపాలు నేను చేస్తలేదు. నేను అంటున్నాను, శారమ్మ చెప్పింది చేశాడు, దేవుడు చెప్పింది కాదు. అంతే నా పాయింట్. నువ్వు 100 మాటలేవు లేవు. శారమ్మ
ఇతడు వ్యభిచార మనసు కలిగిన వాడని, బలహీనుడని, స్త్రీలోలుడని, ఎవడైనా దుష్ట దుర్మార్గ నీచ నికృష్టుడు అంటే అన్నయ్య నేను అలాగా అన్నా. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, మంచోడు. నా పాయింట్ ఏంటంటే శారమ్మ చెప్పినట్లు చేసావు కదా. యు ఆర్ సపోజ్ టు డూ వాట్ గాడ్ సెడ్ టు యూ. దేవుడు నీతో చెప్పినది చెయ్యాలి. ఇంకెవరన్నా చెప్పింది చేస్తే దేవుడు బాధ్యత వహించడు. నా మాట అర్థమైందంటారా? అందుకని ఈ బాధ వస్తే తట్టుకోలేక దేవుడి దగ్గరికి వెళ్ళాడు. చూడే ఈ పిల్ల ఎలాగంటుంది, ఆమె అలాగంటుందంటే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆమె చెప్పినట్టు తిన్నావుగా, ఆమె చెప్పినట్టు చేయి, నాకు సంబంధం లేదు పోన్నాడు. అయ్యి బాబోయ్, ఆయన చాలా కరెక్ట్గా ఉంటాడు. ఆయన నువ్వు ప్రేమ గల దేవుడు, కృపగల దేవుడు అని ఈ లొసుగులన్నీ మడతట్టే జాగ్రత్తగా ప్రేమ పూర్ణుడు అని పాడెత్తే ఎంత వేసలేకు కరెక్ట్గా లైన్లోకి రా అంటాడు. నువ్వు అన్ని చూసి చూడనట్టుగా పన్ను పంచోడు, నువ్వు ప్రేమ గలవుడు, నువ్వు అన్ని పట్టించుకుంటావేంటి? నువ్వంటే పట్టించుకుంటాను. నువ్వు నన్ను జాగ్రత్తగా ఏదో పొగడ్తల్లో పెట్టేసి మాయ చేసి ఎత్తే మాయ లేకపోతే బతికి నేను సంస్థ నాయకుడిని కాదు, ప్రెసిడెంట్ని కాదు. పొగడ్తలతో నన్ను ఏమీ చేయలేవు. నేను వాస్తవాన్ని చూస్తాను, ఖచ్చితత్వాన్ని కలిగిన వాడిని ఇలా ఒప్పుకొని అంటాడు ఆయన. నీకంటే డౌట్ ఉంటే అబ్రహాం గారిని అడుగు, చెప్తాడు. దేవునికి స్తోత్రం. నా బాధ మీకు అర్థం ఉందంటారా? ఎందుకంటే బాధే బోధ. చాలాసార్లు బోధే అందరికీ బాధ. మరి నేను చేసేది ఏం లేదు, బాధే బాధ అనండి అంతే. హల్లెలూయా. రైట్, ఇప్పుడు పట్టుకోండి ఈ పాయింట్. దేవుడు చెప్పని కార్యం అనండి. చెయ్యొద్దు కానీ గుండె మీద చేయబెట్టుకొని మీరు అందరూ ఫీల్ అవ్వండి ఒకసారి నాతో సహా. మనము పరిచర్యలో చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు, వ్యవహారాలు అన్ని దేవుడు మనకు చెప్పినవేనా? నేను ఎక్కువ మాట్లాడకట్లా, ఎవరిని చెయ్యొత్తమంటలా. మీ మనసులో మీరు ఆన్సర్ చెప్పుకోండి. ఇన్ని రకాల పథకాలు సంఘంలోకి వచ్చినాయిగా, చాలా భయం వేస్తుంది చాలాసార్లు. ఈ దేవుడు నాకు చెప్పలేదు, నా తెలివితో చేశాను, వాడిని చూసి చేశాను, వీడిని చూసి చేశాను, వాడిని అధిగమించడానికి చేశాను, పేరు కోసం చేశా, తెలివిగా చేశా, చదరంగంలో పావుల్లా కదిపా, తప్పే అని నీకు అనిపిస్తే నీకు మేలు. ఈ పూట నీకు అనిపించాలి. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తెచ్చి వాళ్ళిద్దరూ కాలిపోలేదా? అహరోనయ్య గారి పిల్లలు, ప్రధాన యాజకుని పిల్లలని కూడా చూడలేదండి, బూడిద చేసి పారేశాడు. కొత్త పిల్లలు తెలియదులే అని ఒక ఛాన్స్ ఇవ్వలేదు సార్. ఇప్పుడే వస్తున్నారు పిల్లగాళ్ళు కొత్తగా ఫోన్లో నేర్చుకుంటారు అనలేదు, బూడిద చేసి అవతల పారేశాడు. దైవజనుడా, దైవ సేవకురాలా, దేవుని ఆత్మ తీవ్రతను బట్టి నీతో మాట్లాడుతున్నాను. ఈ పూట నువ్వు చేస్తున్న కార్యక్రమాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వేలు పెడుతున్న పరిచర్యలు, తలదూస్తున్న వ్యవహారాలు, ఇవన్నీ దేవుడు నీకు ఆజ్ఞాపించినవేనా? లేదు అనే మెల్లని స్వరం వినబడితే ఆపాయ్, అర్జెంటుగా ఆపాయ్, ఏం లాస్ లేదు. నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు, లేనిపోని రిస్కులో పడుతున్నావు. నువ్వు లేనిపోని రిస్కులో పడుతున్నావు. ఈ రోజున అప్రతిహతంగా సాగిపోతున్న విజయ జైత్ర యాత్ర ఎందుకు మూలన పడింది? ఎందుకు సిగ్గు వచ్చేసింది? ఎందుకు అవమానం వచ్చేసింది? దాసి ఎదురు చేతులు ఎత్తుకోవలసిన, తల దించుకోవాల్సిన కర్మ నీకు ఎందుకు వచ్చింది? ఆడెవడో సొదొమ కూడా న్యాయం చేసిన నీవు ఈమెకు అన్యాయం చేస్తూ ఒక నీళ్ళ తిత్తి పెట్టి ఎడారిలో వదిలేస్తావా? అబ్రాహ్మ నీకు తగునా? నీవు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏంటి కర్మ నీకు? నీ దగ్గర అన్యాయమా? అబ్రాహ్మ నీ గుడారంలో నష్టం జరగటమా? నీకు తగదేదే. ఎందుకు జరిగింది? నువ్వు నిజమునకు చెడ్డోడివి కాదు, ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేసిన వాడివి కాదు, నీ లోపల మోసపూరితమైన స్వభావం నీకు లేదు. కానీ దేవుడు ఆజ్ఞాపించని వేరొకటి చేశావు. దేవుడు మనకి ఆజ్ఞాపించిందంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలుగుతున్నామండి. మరి ఇంకెందుకు సార్ లేని పని తగిలించుకోవాలి దరిద్రం అని? ఇదే సావలేకపోతున్నాం మనం. 10 పనుల్లో 9 పనులు చేసామా? ఎక్కడ తెచ్చాం? నాన్న సావులు తెస్తున్నాం ఇంకా. మరి ఇంతటి దానికి మనకి సంబంధం లేదంటే దూరేసి
నన్ను అడిగాడు మొన్న, అన్న ఈసారి ఎవరికి వెళ్తారన్న? నా ముఖం సీరియస్గా కోపంగా గమనించాడు. అని అమ్మో ఎందుకు వచ్చిందో మరి చిన్నది మార్చి ఈసారి ఎవరు వస్తారన్నా అన్నాడు. నేను అన్నాను యేసు ప్రభు వస్తాడు. అన్నాడు. డౌటా నీకు? రాడా యేసు ప్రభు రాడా? ఎవడెవరో నువ్వు బైబిల్ చదవా నువ్వు? నేనైతే పలానోడు రావాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. నేను ప్రార్థన కింద 22 అధ్యాయులు ఆమెను ప్రభు యేసు రమ్మని ప్రార్థన చేయి. యేసు ప్రభు నువ్వు రాను రోజు ప్రార్థన చేయని సన్నాసివాడివి, ఆడు ఎవడో రావాలని ఎందుకు చేసేవారు ఆ ప్రార్థనని అడిగాను. ఎవడడిగారు తప్ప? యేసు ప్రభు నువ్వు వచ్చే, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు ఆత్మపూర్ణుడివి, నువ్వు అభిషక్తుడివి, నువ్వు ప్రార్థనాపరుడివి. ఇది నీ కన్నీటి ప్రార్థన సేవ ఫలం. ఈ జనమైన ధనమైన ఎక్కసరి రేంజ్లో సాగిపోతుండగా నువ్వు మళ్ళీ ఆగ్రహం తెచ్చుకున్నావు. నీకు అవసరమా? నీకు ఎందుకు అసలు అన్నా నేను అది? నువ్వు సూపరు. కదర్లో ఏమో రాజుల రక్తం అని అడుగు చెప్పుద్ది. వామ్మో ఆయన పవర్ఫుల్ అండి. బెక్క చచ్చిపోయి పెళ్ళం పెట్టలు కాపాడకెళ్ళి అల్లాడిపోతాను సొదమ రాజులను అడిగా అబ్రాం రేంజ్ అంటే చెప్తాడా? దిగి వచ్చిన మెల్కీసెదెకుని అడుగు అతని రేంజ్ అంటే చెప్తాడు. నీకేం పని అసలు? నువ్వు కింగ్వు. నువ్వు నీలాంటి దైవజనుడు ఈ రొచ్చులో ఈ దరిద్రంలోకి రావటం అవసరమా? చేతిలో పూసుకున్నావు కదా దరిద్రం. చిన్నపిల్లల కంటే ముద్దుగా స్నానం చేయించి తెల్ల గౌన్ వేసి చేతులకి కాళ్ళకు కూడా తెల్ల సాక్షులు గ్లౌజులు వేసి ఆడుకోమంటే అది మురికల్లో దిగిపోయింది. చంపేద్దామని కోపం అవుతుందా? ఎందుకు వస్తుంది? చిన్నపిల్లది. అయ్యో బిడ్డ అని ఎత్తుకొస్తాం, ఆ మురి కింద తీసి అవతల పడేసి మళ్ళీ స్నానం చేసి ఇంకొక గౌన్ వేస్తాం. చిన్న బిడ్డ కదా. అదే తాడి చెట్లు అయినా అదే పని చేస్తే ఈ బగిలిపోద్ది. మళ్ళీ కన్ను మిన్ను కాంతలేదా? కళ్ళు నెత్తికెక్కి చెప్ప నీకు మళ్ళీ అసలు ఎత్తనం పెట్టడానికి గొప్పగిలిపోదండి. కొత్తగా సేవలోకి వచ్చినాడో, కొత్తగా భక్తిలోకి వచ్చినాడో, కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకున్నాడో, ఏదో కొత్తగా కదిలించబడి కొంచెం ఇదేదో బాగుందని వరం ట్రై చేసినాడో కడిగేసి మళ్ళీ నుంచోబెడతాం. నువ్వు పెద్దోడు కదా. దైవ సేవకుడా, ఎలక్షన్ మూమెంట్లో ఒక రకంగా, ఎలక్షన్ అయిపోయాక ఒక రకంగా. మన డిపార్ట్మెంట్ ఏంటి అసలు అర్థం లేకుండా మన రేంజ్ అంటే నువ్వు అగ్గేయటం వచ్చు కదా, నీ ఏదో ఒక అగ్ని చేయకు. యెహోవా నీకు ఆజ్ఞాపించిన అగ్నే, అయితే నువ్వు తగలడిపోతావు. దేవునికి స్తోత్రం. ఎలక్షన్ మూమెంట్ వచ్చింది కదా అని చెప్పేసి రాజుల కొరకనో, అధికారుల కొరకనో, నాయకుల కొరకనో ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుందనే పేరు మీద కూటం పెట్టేశావు. సరే, చేతులు ఖాళీయా లేదా? ఎందుకురా? నా పాయింట్ ఏంటి? నీ రేంజ్, రోజుల రేంజ్, నీ కాళ్ళ కడ కావాలి ఒక్కొక్కడు. అలాంటి నువ్వు చేతాడు రేంజ్ తగ్గించేసుకుంటా 7-10. ఇప్పుడు నాకు వచ్చిన లాస్ ఏముంది? ఎవడు ప్రవచనం క్లిక్ అయితే నాకేంటి, ఫెయిల్ అయితే నాకేంటి? అసలు నాకెందుకు గొడవ? నువ్వంటే ఇష్టం కాబట్టి, నువ్వంటే ప్రేమ కాబట్టి, నువ్వంటే గౌరవం కాబట్టి నిన్ను అక్కడ సొత్తగా అలవాటు అయిపోవాలి. ఎవడబడతాడు నిన్ను ఆడుకుంటుంటే ట్రోల్ చేస్తుంటే కడుపులో బాధ వచ్చేసి ఏడిచి చెప్తున్నావు. ఇప్పుడు ఈ సన్నాసి బ్యాచ్ అనకనా అందానా దేవానా అనే పానికి మళ్ళీ పాపిచ్చి బ్యాచ్ ఏడుతుంది ఒకటి సన్నాసి బ్యాచ్. ఆ బ్యాచ్ నువ్వు అసలు నువ్వు అసలు అంత రేంజ్ ఉందా నీకు? నువ్వు అంత పెద్ద కూర్చొని మాట్లాడతావు. నువ్వు నీలంటి వాడు వాళ్ళ ఈ బాధలని సన్నాసి. నువ్వు వెనకాలండి భజన చేయబడ్డ దెబ్బతినేసాడు పిల్లడు, అగ్గిలాంటి క్యాండిడేట్. వీడు ముందు కోటంలో హింట్ ఇస్తాడు. దేవుడు అయ్యగారికి స్వస్థత, ప్రవచన, వివేచన వరములు దయచేస్తున్నాడు. దేవుడు దైవజనుడితో ముఖాముఖ సూటిగా మాట్లాడుతున్నాడు. భవిష్యత్ సంగతి తెలియజేస్తాడు. రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎవరు వస్తారో దేవుడు బయలుపడతాడు సేవకుడికి అని చెప్తాడు. వీడు ప్రాంప్టింగ్ వాడు. ఓహో ప్రజల ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందని పబ్లిక్ ప్రార్థన చేస్తాడు. ఇదంతా వెనకాల బ్యాచ్. నీకు తెలియదు గురించి. సేవకుడు మంచోడు. ఈ బ్యాచ్ ముందు చూసావు. అబ్రామ్కి యేసు ప్రభు కనెక్షన్ బాగానే ఉంది. ఆ సంగతి తెలియకి శారమ్మ వేరే కూటం పెట్టింది, గబుక్కుని ఒప్పేసుకున్నాడు.
వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, లేనిపోయింది మధ్యలో తగులుకొని ఇప్పుడు చూడు ఇంకా. మరి ఇప్పుడు ఏమన్నా నీ చిత్తం ప్రభా, నీ చిత్తం అది జరిగిందే. నువ్వు కష్టపడి పోగేసుకున్న చెత్త అంతా నువ్వే ఊడ్చి పాడేసుకోవాలి. దేవుడు తూర్పుగాలి పంపించి ఆ తుక్కురేగొట్టడం, నువ్వే తుడిచి బయట పారబోసుకోవాలి. ప్రభా తూర్పు గాలిని పంపి ఈ చెత్త అంతా ఎగిరిపోట్లకి నేను చేయను, అసలు గాలి ఆపేస్తాను, నువ్వే తుడుచుకో, ఎత్తి బయట పారబోసుకో, ఆ తర్వాత మాట్లాడదామంటాడు. యేసుప్రభు స్టైల్ ఎలా ఉంటుంది మరి? కొత్త సౌకర్యం ఏం చేస్తున్నావు అంటే ఒలకపోసి ఎత్తుకున్నాను అన్నాడంట. యేసుప్రభు దగ్గర అలా ఉండదు. పద్దాక పనికి మళ్ళీ పని చేస్తామను ఆయన రిపేర్ చేసుకుంటాం. ఇదే పని ఇట్రా. ఒక రేంజ్కి వచ్చాక, ఒక వయసుకు వచ్చాక, సేవార్థం అయ్యాక, నడిపింపు దొరికాక, ఆత్మాభిషేకం వచ్చాక, లైన్లో పడ్డాక సెటిల్ అయిపోవాలేక. నీ గురించి దేవుడు గుడిసెలోకి వచ్చి బయటికి తీసుకొచ్చి వధించబడ్డ కళేబరములు తాను నడిచి నిబంధన చేసి సంతకం పెట్టి కమ్మగా నీకు నేను ఎత్తాను రా, ఎలియాజర్ గడు ఏంట్రా ఎలా ఎక్కడ కొడుకుని ఎత్తాను ఇంటికి పంపిస్తే నా వల్ల నీకు సంతానం కలగరు. మరి నాకు బాధ వచ్చేస్తుంది. ఇంకా నేను పుట్టుకుని చచ్చిపోయాను, ఇంకొన్న సంతానం అలా కాదు, నేను ఉండగానే నీకు పెళ్లి చేసేస్తాను, నీకు సంతానం కలగాలి, మన వంశం పాడైపోకూడదని చెప్తుంటే అప్పుడు ఏమనాలి? పిచ్చి తల్లి, దేవుడు ఇందాకే నాతో మాట్లాడాడమ్మా, దేవుడు మన ఇద్దరిని జ్ఞాపకం చేసుకున్నాడు, మనకి ఇస్తాడంట, వాగ్దానం చేశాడు, నిబంధన కూడా చేశాడు అని ధైర్యపరిచి బలపరిస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది. ఐఎమ్ సారీ. అబ్రహం గారి సున్నిత మనసు ఏంటంటే యేసుప్రభు చెప్పినా నువ్వు అంటూ, శారమ్మ చెప్పినా నువ్వు అంటూ, తగు అక్కడ వచ్చేసింది ఇప్పుడు అని చెప్తే అలాగే ప్రభు అన్నాడు. ఏమొచ్చేది చెప్తే అలాగే అమ్మ అన్నాడు. మరి ఎక్కడో దగ్గర నో చెప్పాలి కదా నువ్వా. పెద్దోడా ఇప్పుడు మాట్లాడతలే, సైలెంట్ అయిపోయావు. స్తోత్రం చెప్పు. యేసు ప్రభు దగ్గర ఎస్ చెప్పినోడు లోకానికి ఏం చెప్పాలా? ఆత్మకు ఎస్ చెప్పినోడు శరీరానికి ఏం చెప్పాలా? ఉపదేశానికి ఎస్ చెప్పినోడు నామకార్థ బోధలకు ఏం చెప్పాలా? మరి ఇటు కూడా ఏమో ఎవరితో ఎప్పుడు అవసరం వస్తుందో, ఎందుకన్నా మంచిదని నువ్వు అందరినీ కాలేసుకొని తిరుగుతున్నావు కదా, పోతావు, నువ్వే పోతావు. రేపొద్దున నువ్వే ఎండపూట బయట కూర్చొని దిక్కులేని వాడనో ప్రభో నీ జర్రను తాళానికి రాగానే కలవదు, పాడతావే నువ్వు. చెప్తుంది అర్థం చేసుకుంటే మంచిది. నీకు ఎందుకు వచ్చింది తక్కువ అంటున్నాను నేను. ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటుంటే క్షమించండి. నా మనోభావాలు దెబ్బతినేసే చెప్తున్నాను. ఎందుకంటే మనం యాజకులం కదా బాబా, నీకు ఇంటికి నేను అంటున్నాను, నువ్వు సేవ తప్ప ఇంకేమీ చేయకుండా ఉండు. నీ రేంజ్ కింగ్ నువ్వా, ఎవడేమండి కాలకాడకి వస్తాడా? నీకేం పని రా బాబు ఇదే. అబ్బీమెలెకులు అన్నాడు వచ్చి గుమ్మ ముందు నుంచున్నాడు, గుడిసి ముందు చేతులు కట్టుకొని, మీకు మాకు ఎందుకు సార్, మీ పెద్దోళ్ళం ఏదో గుడారవాసులం, పరదేశంలో యాత్రికులం, ఎందుకులే సార్ మాకు మీకంటే. అట్లా కాదు సార్, మీరు దయచేసి గొర్రెలు గొడ్లు ఇవన్నీ తీసేసుకొని బాయి అని ఒక్క మాట అని చాలు, ఐఎమ్ ఫ్రెండ్స్ అని చాలు, ఎట్టనే వెళ్ళిపోతాను అన్నాడు. ఇన్ని పట్టుకొచ్చి నీ రేంజ్ అది. అలాంటి నీవు ఎండవేళ గుడార ద్వారం దగ్గరికి కూర్చొని ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని, మోసపోతేనే, ఎందుకు నీకు ఈ పాటలు? విజయ గీతము అది నీ రేంజి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? లెక్కాలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని, చక్క చేసి నా నేత్రాలు తెరచి దాసుడ నిన్ను చూడనిమ్ము. మీ అంత అందంగా పాడపోయినా అందమైన సాహిత్యం చెప్తున్నాను కదా, సంతోషించాలి. మరి సీరియస్గా చూస్తాం కాదు. దేవుడికి స్తోత్రం. సిద్ధాంతం బాధపడుతుందా? ఎవరు మాట్లాడతలేదు. ఎండపూట మీరందరూ ఏసీలో చల్లగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎక్కువ చెప్పినా కూడా నాతో ఎండపూట అంటే ఒక శ్రమకాలం, దుర్ఘడియ,
ఆది కాండం నుంచి ప్రకటన దాకా లేఖనాల సరళి ప్రవచనాల కోణం నీకు అర్థమైతే ఎండ శ్రమను కష్టాన్ని సూచిస్తోంది. ఎండ వేళ నువ్వు నీడకు తోలదు మందునని ప్రకటన పరమగీతాలు 1:7 చెప్పాడు. ఎండంటే నీడకు పారిపోవాలి, కానీ ఎండలో బయటికి రావాల్సిన పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? ఆశ్రయపురంలో ఉండాలి, రెక్కల నీడలో ఉండాలి, సన్నిధి చాటులో ఉండాలి, చేతి నీడలో ఉండాలి. నువ్వు ఎందుకు రోడ్డున పడ్డావు? నీకేంటా కర్మ? నీకు ఆజ్ఞాపించని వేరొక పరిచయలో తలబెట్టక వద్దా? నీకెందుకు ఆ పని? మోడు చేస్తానని చెప్పనా? గాలికి పోయేదని కాలికి తగిలించుకోబాకు. నీకెందుకు పానే? పోయే దాటి పోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుంటాడు ఒక. నీకు ఎందుకురా దర్జా గురించి ఒక దానికి? అది కయ్యమంటది కుక్క, మరి మొరుగుతుంది, గట్టిగా మిరితే పెక్కట్టేస్తుంది, రక్తం ఏం చేయం. అప్పుడు ఆ తర్వాత ఆ ఇంజక్షన్కి తగ్గాలని, ఆ ఇంజక్షన్ ఇన్ఫెక్షన్ అవ్వకూడదని, కుక్క ఘాట్లు మానాలని, ఆ కుక్క చచ్చిపోవాలని ఇన్ని ప్రార్థనాంశాలు పంపిస్తావు మాకు. నీకు తెలియదు ఆ కుక్క చచ్చిపోతే నిన్ను తేడా అంటారు జనం. మరి నువ్వు చెప్పిన అంశాలను ఎందుకు చేస్తలేదు అనుకుంటున్నాం మేము? నువ్వు కడుపండిపోయి దైవజనుని గాయపరిచిన కుక్క చనిపోవాలి ప్రార్థన చేయమంటే చచ్చిపోతే ఉంటారు. అన్ని కరిచి కుక్క చచ్చిపోయిందిరా, ఆడు ఒళ్ళెల్లా వేసవే అనరా జనం. నువ్వు పంపించిన అంశాలన్నీ చేయకుండా మేము ఎంతో నీ పరువు కాపాడుతున్నాం. మమ్మల్ని అపార్థం చేసుకోకు. ఏదైనా చెప్తేనేమో మళ్ళీ నా ఇంకా కోపడతారు తప్ప మా వెనకాల ఎంత ప్రేమ ఉందో నీకు తెలుస్తలేదు. దేవుడి స్తోత్రం, మీ అందరికి వందనాలు. ఇటు ఎవరు స్తోత్రాలు చెప్తలేదు. హల్లెలూయా. మీరందరూ సంతోషంగా ఉన్నారా? లోకంలో మనకు సంతోషం ఉందా? చెప్పండి. ఎలక్షన్లో మనకు సంతోషం ఉందా? ఈ ఆర్థిక పరిస్థితుల్లో సంతోషం ఉందా? పెట్టరేగిపోతున్న మత ఛాందసమతంలో సంతోషం ఉందా? అధికారుల నిష్క్రియ ప్రభుత్వంలో సంతోషం ఉందా? ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటే సంతోషం ఉందా? సంఘ బిడ్డలే రోజుకో రకంగా ప్రవర్తిస్తున్న సంతోషం ఉందా? దేవుని వాక్యాన్ని బట్టి సన్నిధిని బట్టి కొంచెం హ్యాపీగా ఉండండి. ఇది అపహాస్యం కాదు. ఈ 2-3 డైలాగుల మాటలు కాదు, 3-4 అర్థాలు లేవు. ఒక్కటే అర్థం ఏంటది? ఆయన ఆజ్ఞాపింపని వేరొక సేవ మనకొద్దు. ఉన్న చేద్దాం చాలు. 10టికి 4 మార్కులు తెచ్చుకొని, ఇప్పుడు ఒకడు 10 చేశాడు అని బలా అన్నాడు, ఇంకోటి 5 చేశాడు సన్నాసి అనలా. అన్ని కూడా సేమ్ పదాలు. బలా ఎంత ప్రేమ కలిదేవాడండి. 10 చేసినోడిని 5 చేసినోడిని ఒకే రకంగా మెచ్చుకోవటం ఆయనకి సాధ్యమండి. నువ్వు ఇంకొక దైవజనుడు చేసినంత సేవ చేయలేకపోవచ్చు, కానీ అదే మంచి మనసుతో చేస్తే చాలు, నిన్ను కూడా ఆశ్చర్యిస్తాడు దేవుడు. నువ్వు అంత చేయలేకపోయావని చెట్టడైనా ఆయన ప్రేమ ఎంత గొప్పదే. తెచ్చిన లాభాలు లెక్కేసుకొని ఎక్కువ డబ్బులు తెచ్చిన వాళ్ళు ఎక్కువ మెచ్చుకొని తక్కువ అట్లాంటి వాడు కాదు బాబు ఆయన. మంచి యజమాని దగ్గర పని కుదిరే మనం ఆనందంగా సేవ చేసుకుందాం. మనకి ఎందుకు చారు లేని పని, పనికి మేల పని. నువ్వు నవ్వులు పాలవ్వకూడదని కఠినంగా చెప్తే నొచ్చుకుంటామని కదా నవ్వుతా చెప్తున్నాను. చేదు గులికలకు పంచదార పూసి యాత్ర సప్పరించప్పుడు తీయగా ఉంటాయి, లోపలికి వెళ్ళి కడుపు దేవేస్తుంది. అది నా బోధలాగా ఉంటుంది. ప్రాణం తీసేది ఇంటికి వెళ్ళి నీ కుదురుకొంచదు. నేను నాకు తెలుసు. ఇంజక్షన్ చేసినోడికి చేశాక ఏమవుతుందో ముందే తెలుసు, చెప్తాడు. ఎలా ఉంది, కొంచెం వికారంగా ఉందా, ఉంటుంది. ఆ ఇంజక్షన్ అలాంటిది, మరి తెలియకుండా పొడి చేస్తున్నాం ఏంటి? దేవుడి స్తోత్రం. అందరూ చెప్తలేదు మరి ఏంటో. హల్లెలూయా. కొంచెం నొప్పిగా ఉందా, ఇంజక్షన్ అలాగే ఉంటుంది, ఓర్చుకో. నీకే మంచిది. నీ మీద నాకు కక్ష పగ స్వస్థత కోసం పొడిచాం. ఒకసారి చెప్పాను మీకు, వరంగల్ హాస్పిటల్లో ఖమ్మం యేసుదాస్ గారు యాక్సిడెంట్ అయ్యి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేయడానికి వెళ్తే ఆయన పక్క అంటే ఏ బెడ్కి ఆ బెడ్ వీళ్ళు దుప్పట్లు కట్టేశారు చుట్టూతా. అదే కట్టెన్లు అంటారు కదా, నాకు సరిగ్గా రాగా ఇంగ్లీష్. చుట్టేశారు ఎవడికాడికే సపరేట్గానే. నేను అయ్యగారికి ప్రార్థన చేస్తుంటే ఆడు పక్క బిడ్డోడు పచ్చి బూతులు తిట్టేస్తున్నాడు. డ్రెస్సింగ్ చేసేవాడిని చాలా చెడ్డ మాటలు తట్టుకోలేక నాకే రక్తం మరిగిపోయినట్టు, ఎంత ఘోరంగా తిడతాడు ఎవడాడు అని ఈ వదిలేసి ఆ టెంట్లోకి దూరా. కట్టెని తీసి ఏంద్రా అని చూస్తే ఈ డ్రెస్సింగ్ చేసేవాడే తిట్లు తినేవాడే పనివాడు సార్. ఆడికి యాక్సిడెంట్ అయింది, ఒళ్ళంతా చెక్కేసింది, ఈ పుండ్లన్నీ మాడు కట్టిని, ఆయిల్
అప్లై చేసి ఆ పెంకు తీస్తున్నాడు. అటు తట్టుకోలేక తిట్టేస్తున్నాడు. నేను వెళ్ళి చాలా వీడి పక్షంగా అవతల దెబ్బలాడదామన్నంత కోపంగా వెళ్తే పోనాడు సార్ అని నన్ను పంపేశాడు. సరే ఇది ప్రార్థన చేశాను, మంచి చెడ్డ మాట్లాడిన, బయటకు వచ్చేపాటికి వీడంతా క్లీన్ చేసి డ్రెస్ చేసి మరి బయటకు వచ్చాడు. నేను అతను అడగకుండా ఉండలేకపోయిన కారిడార్లో హాస్పిటల్లో. ఆడంతా చెడ్డ మాటలు తిడుతున్నాడే, నీకేమనిపించలేదా అని అడిగితే అంటాడు, పాప మాట బాగా తట్టుకోలేక ఏదో తిడతాలేదు సార్. వెళ్ళిపోయేటప్పుడు స్వస్థపడ్డాక డాక్టర్ గారికి ఒకసారి నమస్కారం పెడతాడు, మాకు 100 సార్లు దండం పెడతాడు సార్. ఆడు ఒక డ్రెస్సర్, ఆడొక అపోస్తలుడై నాకే ఉపదేశం చేసినట్టు అనిపించింది నాకు. నా కళ్ళని నీళ్ళు తిరిగినాయి. సెల్యూట్ చేశాను అడిగి. ఒక దైవజనుడు మనసు ఉందిరా నీకు, మామూలుడు కాదు నువ్వు. కేవలం డ్రెస్సర్ హాస్పిటల్లో డాక్టర్ గారికి నమస్కారం పెట్టి బయటకు వస్తాడు, మాకు సార్ 100 సార్లు దండం పెడతాడు సార్. ఆడు మేము ఎక్కడ కనపడ్డ రైతు బజార్లో మార్కెట్లో దండం పెట్టేస్తాడు సార్. ఆడు ఒక సేవకుడి పాత్ర లాంటిది కదా. కఠినమైన ఉపదేశం చేయుచున్నప్పుడు మనం బిడ్డలకు దుర్మార్గులుగా కనబడతాం, కానీ వారు దీవించబడ్డాక గుండెల్లో పెట్టుకుంటారు మనల్ని. తుదకు ఎక్కువ దయను ఉండేవాడు ఎవడో, గద్దించి శిక్షించి బోధ చేసేవాడే. లేకపోతే ఎంతమంది దైవజనుల చేత తలకో వాగ్దానం చదివించేసి మెచ్చుకొని పొగిడెత్తే మీరందరూ గాడ్ బ్లెస్ యూ చెప్పని అంటే అంత హ్యాపీకి వెళ్ళిపోవచ్చు కదా. నేను ఎర్రగా చూస్తుంటే ఒక్కొక్కరిని భరించున్నాను కదా నేను. ఆ తర్వాత చల్లగా చూస్తారని విశ్వాసం. హల్లెలూయా. ఒప్పుకుంటే ఏదో అనండి, మరి అలా సైలెంట్గా ఉండిపోకూడదు. తమ్ముడు కొంచెం ఒక నా చేసా ఉంది ఇడియమ్మా రా, యవనస్తుడివే, నేను పెద్ద దగ్గర లేచిన దగ్గర లెక్కుతలేదు ఆ చేసా అందుకో. మరి అన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే నాకు వచ్చా, తెలుగులో చెప్తాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా కూడబెట్టి తెచ్చుకుంటే ఎందుకు మర్చిపోయాను కంగారులో. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఓటమి, నింద, అవమానం, శ్రమ, దుఃఖం, మోసపోయాను, మోసం చేశాను, నష్టపోయాను, నా వల్ల నష్టపోయారు, ఇన్ని రకాల దుఃఖాలతో ఎండ కూడా తెలియకుండా వేదనతో ఉన్న అబ్రహాముని మరలా దర్శించిన దేవునికి స్తుతి కలుగునగాక. చేసిన దానికి అనుభవించు మరి అని వదిలేలా. ఎంతగా కొడతాడు, కొడతాడు. మళ్ళీ దగ్గర తీసుకుంటాడు. కోపించుచునే వాత్సల్యము చూపుతానని విలాప వాక్యాలు చెప్పాడు. గాయపరిచేది నేనే. ఆమేన్. త్రియేక దేవుడు వచ్చేసాడండి అబ్రహాము ముందుకి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎండవేళ గుడారపు ద్వారంలో సడన్గా తన ఇతని దగ్గరికి వచ్చేపాడు. ఎవరబ్బా? అతడు కన్నులెత్తి చూడగా యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. దుఃఖం, నింద, శ్రమ, అవమానం రెప్పబట్ల ఎగిరిపోయినాయి. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, ఎగిరిపోతాయో పోవా? దేవుడు వచ్చి వాగ్దానం ఇచ్చాడా? నా కుమారుడా కలవరపడకు, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత అన్నాడా? అట్లీస్ట్ టచ్ కనపడితే చాలాడు బాబు. నేను అనుభవించి చెప్తున్నాను. ఆయన తాకితే మహిమ, ఆయన మాట్లాడితే అద్భుతం, కన్నబడిన ఓదార్పే. ఇప్పుడు నువ్వే ఉన్నావు దుఃఖంలో, శ్రమలో, కష్టంలో, బాధలు, ఏదో ఉంది, గదిలో పడి ఎడుతున్నావు. అసలు దేవుడు నీతో మాట్లాడాల, కానీ స్పష్టంగా నీ ప్రార్థనలో నీ గదిలోకి వచ్చి నీ వైపు చిరునవ్వు ఒకసారి అలా చూసి వెళ్ళిపోతే చాలా. 1000 ఏనుగులు బలం వచ్చేస్తా దేశ రక్త విజయం. యోర్దానా, ఎరికోనా, ఏ కూల్చవతలు పారేస్తాం. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునగా. ఎంత ఎంత అద్భుతం, ఇది వాస్తవం కదా. పరిగెట్టుకొని పర్లేదురా నేను చూసుకుంటా, నీకేం పర్లేదు, అతనికి వెళ్ళిపో అని చెప్తేనేనా? అచ్చా కనపడితే చాలు.
మౌనముగా కనిపెట్టిన కాలం, నిశ్శబ్దమైపోయిన కాలం, ఏ నిర్ణయాలు తీసుకొని కాలం, నిబంధనలో నిలిచిన కాలం, శరీరాన్ని గాయపరుచుకున్న కాలం, రక్తం చిందించిన కాలం, పదునైన దేవుని ఖడ్గము ఒంటి మీద ఆడిన కాలం. అలాంటి సంధి కాలంలో ఉన్నాడు. ఆ నొప్పి, ఆ శ్రమ, ఆ గాయం, ఆ నిబంధన, ఆ గురుతు తన సన్నిధిలో, దేవుని సన్నిధిలో నలుగుతున్నాడు. దేవుడు వచ్చేసాడు. అప్పుడు స్టార్ట్ అయింది అసలైన ప్రార్థన. ఆమేన్. ఇందు నిమిత్తముగా తేలుచున్న ఫలితార్థమేమనగా, ప్రార్థనకు ముందు కొన్ని చర్యలు జరగాలి అనండి. మోకరించేసి పొలవమని, ప్రేమ గల దేవుడా, కృపగల దేవుడా, జాలి గల దేవుడా, కనికరించువాడా, క్షమించువాడా, సరిచేయవాడా, శుద్ధీకరించువాడా, ఆశీర్వదించువాడా. దండకం చదివేస్తే ఎవ్వడికి మూమెంట్ ఏం రాదు. అది పరలోకం, కవి సమ్మేళనం కాదు. ఓ డైలాగ్ పడగానే వాహ్ వా అంటాకి. సరైన భాష వాడైతే మై గుడ్నెస్, వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్, ఐ వాజ్ సో ప్లీజ్డ్ బై దిస్, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అనరు. అక్కడ ఏమిని ఇందుకు అన్ని మాటలు అన్ని జనుల వల్లే ఉచ్చరిస్తున్నావు, క్వాలిటీ కరెక్ట్గా ఉండాలంటాడు. మత్తయి తోటలో చెప్పలేదు సార్, మీరు విస్తారమైన మాటలు వచ్చేస్తే మీరు కనిపెట్టండి. 16వ అధ్యాయంలో మనోడు దెబ్బతీసి దగ్గర నుంచి పంపించాయి, నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఆమె చెప్పినట్టు చేయి అని దేవుడు గద్దించిన కాడ నుంచి ఇక్కడ దాకా అసలు నోరిప్పాడా? ఉన్నాడు. మనకి చెప్పని పనులు కొన్ని తగిలించుకుని దెబ్బలు తిన్నాగా, చేయి కాల్చుకున్నాగా. మంచి ఉపాయం చెప్పనా, సైలెంట్ అయిపోయి సన్నిధిలో కూర్చుందాం. సెట్ చేస్తాడు అన్ని జాగ్రత్తగా. నువ్వు కూల్చుకున్నావు కదా కొంప, నువ్వే కట్టుకోరంటే ఎక్కడ కట్టుకుంటాం మనం? చేతగాను అని బాబు, పాడు చేసుకుంటాం అర్థమైంది, కానీ బాగు చేసుకుంటాం రాను అని బాబు, అది తప్పు అయిపోయిందని అట్ట పడుండు, ఓరు మూసుకొని మళ్ళీ మొత్తం సెట్ చేస్తాడు ఆయన. నువ్వు ఇంకా యాక్టివ్గానే తిరిగేస్తుంటే ఏం చేయడు మరి. అర్థమైందా? ఈ మూమెంటు, ఈ జనం, ఈ వార్తలో, ఈ పొగడ్తలో, ఈ పదవులు నిన్ను రెచ్చగొడుతుంటాయి ఏదో నిర్ణయం తీసుకునేలాగా. ఇంతమంది కోరుకుంటున్నారు కదా మనం సైలెంట్గా ఉంటే ఎలా, కానీ జనం కోరిక మేరకు దూడం తయారు చేసాడు అహరోను. నీకు ఇందుకుదా బాబు ఈ పనులు, కలబడిపోతాడు మోసే. నన్నేం చేయమంటావు, వాళ్ళందరూ కోరుకున్నారు, పద్దాక నన్ను తిడతావు అన్నాడు అహరోను. కోరుకుంటారా బాబు జనం, జనాలు బందిపోటు బరబ్బని కూడా కోరుకున్నారు. వాళ్ళు కోరుకోవటం రాదు నీకు ఎందుకు, వాళ్ళు ఏం కోరుకుంటారు వాళ్ళకి వెళ్తే వెళ్తావు. మొత్తం జనం అదొక రకం, ఆ జనం గురించి నువ్వు ఇంకొక రకం అయిపోతున్నావు. ఏటో నా బాధ తెలుస్తలేదు ఎవరికైనా. స్తోత్రం. నేను ఇప్పుడు ఏమంటున్నాను, నేను ప్రాయశ్చిత్తం చేయమన్నానా, నువ్వు నా కొండెక్కమన్నానా, నువ్వు అందులో చేరమన్నానా, నష్టపరిహారం అన్నానా, సాక్ష్యం చెప్పమన్నానా? మౌనంగా కూర్చుండి సెట్ చేస్తాడు బాబు అన్నీ. ఇదే జరిగిపోయిన కొన్ని పొరపాట్లు, తలుపులేసుకొని కుదిలోకి వెళ్ళిపోయి ఉండిపో వారం రోజులు, సెట్ చేస్తాడు మొత్తం అంతా. నువ్వే నా వల్ల చిన్న పొరపాటు సరిపోయింది, ఎలాగైనా నేనే రిపేర్ చేద్దాం, ఇంకా చెడిపోద్ది. మేము చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళు, మమ్మీ డాడీ పడుకున్నాక ఏదో ఒకటి చేసేవాళ్ళు, మొత్తం నాశనం అయిపోతుంది. ఆ నాశనం అయిపోయింది, మమ్మీ డాడీ నిద్రలేసే లోపు సెట్ చేద్దామని ఇంకా నాశనం చేసేవాళ్ళం. అది అలాగే వదిలేసి ఏం తెలియకుండా పుస్తకం అట్టు కూర్చున్నా, 4 పడి దగ్గర 2 పడి ఆగేది. ఈ పుస్తకం మర్చిపోయి దీన్ని ఎలాగైనా లేచే లోపు సెట్ చేద్దామని, దీనికి 4, ఇంకా పుస్తకం తీనందుకు 4. ఇప్పటి ఉపదేశ సారమేమనగా, జరిగిపోయిందంతా ఘోరమే కనుక, దేవుని ఖడ్గము నీ మీద ఆడింది కనుక, రక్తం చిందించావు కనుక, ఎక్కడైనా కొన్ని రోజులు కుదురుగా సైలెంట్ అయిపో, మొత్తం సెట్ చేసుకొస్తాడు యేసుబాబు. నువ్వేం కష్టపడుతుందని చెప్తుంటే ఆలోచిస్తావు ఏంటంకనే. ఎల్లు స్విచ్ ఆఫ్ వేసుకొని తలుపులేసుకొని కూర్చో. మీ పాస్టర్ అమ్మాయి అంతో తక్కువ వచ్చినా ఏకర్లా చూసుకుంటుంది, ఒక వారం పరిచయం బంగారులాగా. నువ్వు చానిసేవకు కానీ యజరక్తం ఏం చేయవు, బంగారం నడుపుతుంది సేవ. తనకేం తెలియదండి అసలు, అన్నీ నేనే చూపుతే నువ్వు ఫీల్ అవుతున్నావు. ఇచ్చి
చూడు ఒకసారి, సంఘం అందులో సగం మంది ఆత్మను పొందేస్తారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇవ్వగా ఇంకా 25 మంది పొందారు ఆత్మని. దేవునికి తనకేం రాదని అంతా నేనే. అత్తగారంట కోళ్ళకి కొత్త పిల్ల కదా రాదని ఏమేసేసేస్తుందండి. పెళ్ళి అయిపోయి 7 సంవత్సరాలు అయింది. నేను వెళ్ళేప్పటికీ అత్త కోడల్లో కలిసి వడ్డించేస్తున్నారు. ఇంతకే ఎవరు ఉండారమ్మా వంటలు అన్నాను. చిన్నపిల్ల కదండి తనకేమి రాదని నేనేనండి అన్నది అత్తగారు. అయ్యో బిడ్డ నీకేమీ రాదమ్మా అన్నాను. మా అత్తమ్మ చేయనివ్వరండి అంది. ఆ బాబు నన్ను బుక్ చేస్తున్నావు ఏంటి అంటుంది. నేను చెప్పే సువార్త అదే. అప్పుడప్పుడు చిన్న అవకాశాలు ఇవ్వండి పాశ్రమలు కూడా. ఓ మీరేగా అసలు అల్ఫా ఒమేగా నువ్వేలాగా ఫీల్ అయిపోయి నేను లేకపోతే ఏమీ జరగదని బాగా వాళ్ళు సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని నీలాగే జాగ్రత్తగా పోతున్నారు. నీ సమర్పణ ఉంది, నీ పిలిపే ఉంది, నీ భార్య ఉంది, నీలాగే ప్రార్థన చేస్తున్నారు. కొన్నిసార్లు నీకంటే ఎక్కువ ఎడుతున్నారు. అబద్ధమా? మరి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా. 2 రెఫరెన్స్లు దొరికితే నీకు బ్యానం చేస్తాక పద్దాక. మరి మిగతా ఎన్ని ఎంత కంటతో చూడు మనోడు చెప్పేస్తాడు రెఫరెన్స్. ఆ రెఫరెన్స్ ఎట్టు కొట్టేస్తాడు వాళ్ళ భాషలో మన పద్దాక. మౌనముగా ఉండవలసినదే కానీ మాట్లాడుట కైనను. ఏమనుకుంటున్నావు అపోస్తలుల బాధ అంటే సైలెంట్. తెలియగలుగుతున్నాను. మౌనంగా ఉన్నందుకే ప్రిస్కిల్లా అపోస్తలులకు జత పనివారు అనబడిందా? మౌనం ఉంటే అంటారు జత పనివారని. ఓ తెగ చదివేస్తా బైబిల్ చెప్పు. మరి స్త్రీ ముందా పురుషుడు ముందా బైబిల్ లెక్క ప్రకారం? పరువు పోతున్నా బాబనే. పురుషుడు ముందా స్త్రీ ముందా? పరువు పోతుంది. మీరు ఎలక్షన్ వార్తలు ఎక్కువ చదివేసి ముందు వెనకాల మర్చిపోతున్నారు. యూట్యూబ్లో పద్దాక చూడబాకండి అవన్నీ. చిచ్చి బాబోయ్ ఇంతలా మునిగిపోయినట్లే. అయ్యో బాబోయ్ పురుషుడు ముందా స్త్రీ ముందా అంటే ఆలోచించాలి అసలు. అవతాకేమో వీళ్ళు ముందు శోధనలో పడిపోతాకేమో. అంత క్లియర్గా తిమోతి పత్రికలో చెప్పాడుగా పౌలు గారే. మొదట పురుషుడు సృష్టించబడ్డాడు కానీ మొదట స్త్రీ మోసపోయిందే అని ఇంత తేడాగా చెప్పి ఇంత బేబచ్చగా చెప్పాడుగా. చెప్పినోడు మరి అకుల ప్రిస్కిల్ అనకుండా ప్రిస్కిల్లను అకులను ఎందుకు అన్నాడు? స్పెల్లింగ్ మిస్టేకా? డిఫాల్టా? దట్ వాజ్ అన్ ఇంటెన్షనల్ స్టేట్మెంట్. కావాలని చెప్పాడు. ప్రిస్కిల్లకు మొదటి స్థానం ఇచ్చాడు. అది కూడా అపోస్తలతో స్థానం కట్టబెట్టాడు. అమాయకుడేంటి పౌలు గారు ఏమన్నానే సిద్ధాంతం మార్చేసాడా? కష్టపడింది, పనిచేసింది, గుర్తింపు ఇచ్చాడు. దెబ్బలేసుకోకండి, కలిసిమెలిసి సేవ చేసుకోండి. ఒక ఇంట్లో తవ్వు తగులుతలేదు. నేను శిరస్సు అని అడిగినా నేను కిరీటం అంటాను. నావిడి తెగులుతలేదు. అంటే నేనే పైన అంటే నేనే పైన అంటుంది. నేను వెళ్ళి ఎందుకురా శిరస్సు లేకపోతే కిరీటం ఏం చేసుకుంటావు తల్లి? కిరీటం లేని ఉత్తి తలకాయ విలువే ఉంటుంది నాన్న. ఈ కిరీటానికి తలకాయ కావాలి, తలకాయ కిరీటం కావాలి. మీ ఇద్దరు మాకు కావాలి, నోరు మూసేయండి అన్నాను. స్తోత్రం చెప్పరా. అవి బాబా అనియా సింపుల్గా తెక్కడం ఏమంటారు మరి మేము ఉన్నదాన్ని. ఇంకా దాన్ని సాగతిస్తాకేంటి క్లోజ్ చేసేసి జాగ్రత్తగా నడుపుతాం బండి. మా సంఘంలో కానీ మా సహవాస సేవకుల్లో కానీ ఎక్కడన్నా భార్య భర్తల మధ్య చిన్న ఇబ్బంది ఉందని తెలిస్తే నేను మా పాస్టర్మ పని పట్టలని ఖాళీ మనుషులకు వెళ్ళిపోయాడు కూర్చుని పోతాం. వీళ్ళకి ఇంకేం పని లేదు, వచ్చి మా ఇంట్లో పడిపోయారు నాడు తిట్టుకున్నా సరే వెళ్ళాం. అక్కడ కూర్చొని కూటం సెటిల్ అయితేనే మళ్ళీ మా ఇంటికి వచ్చేది. సమస్య లేదు, సమాధానం అన్నిటికన్నా కాస్ట్లీ. నేను ఒక ప్రసంగం చేసి 10 మందిని దేవుని రాజ్యంలో కుమారులుగా చేర్చవచ్చు. కానీ వాళ్ళిద్దరిని సమాధాన పడితే నేనే దేవుని కుమారుడిగా మార్కొట్టేస్తాను. అంత అమ్మాయిగా ఉన్నానేంటి? అలాంటి మార్కులు వదులుకోను అసలు. కొన్ని ఉన్నాయి స్పెషల్ పాయింట్లు, అవి పోగొట్టుకోకూడదు. హత్సాక్షులు అయిపోవడం అది బేబత్సం. ఆ ఛాన్స్ దొరికితే అర్జెంటుగా తలపెట్టేయటమే. ఇంక గొడవ గోత్రం రూల్స్ లెక్కలు ఏమన్నా డైరెక్ట్ కూర్చి ఛాన్స్ వదలకూడదు.
రెండోది, సమాధాన పరిస్థితి దేవుని కుమారులు అయిపోతాం, వదలకూడదు. పేదలకు కనికరిస్తే యెహోవాకి అప్పిస్తాం. జగన్ గారు ఫోన్ చేసి ఎలక్షన్కి డబ్బులు సరిపోతలేదు, 1,00,000 రూపాయలు ఇవ్వు బాబు నీకు మళ్ళీ ఇస్తానంటే నాకు పర్సనల్గా ఫోన్ చేసి తాగుతానా? లేకపోయినా సరే యెహోషువ గారి దగ్గర, ఓచన గారి దగ్గర తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తాను. అది చెప్తున్నాను మాట. ఎందుకని అడిగినోడు పెద్దోడు, వదులుతానేటి. మరి దేవుడికి అప్పు ఇవ్వాల్సి వస్తే ఆ ఛాన్స్ ఎవడు వదలకూడదు. దేవుడికి అప్పు ఎప్పుడు ఇస్తాం మనం? మళ్ళీ మనకి తీర్చగలిగిన, వడ్డీతో సహా కట్టగలిగిన. నా డబ్బులు కాదు ఆడి అని చెప్తే కప్ప వడ్డీ ఇవ్వడు కదా. ఈ మొక్క ఆడికి తెలుసు, గతిలేక తీసుకుంటున్నాడు. మరి ఎవడరా భూమి మీద అమ్మాయికి వాడి పరిస్థితి వాళ్ళకి చేసి చెప్పాడు, కానీ ఆడికి తెలియదండి. ఆడికి అలాంటి పరిస్థితి వచ్చింది, నేను ఇచ్చేవాడు కానీ తెచ్చుకునేవాడికి యేసుప్రభు చేశాడు కాబట్టి సరిపోయింది. కానీ ఆడికి తెలుసు ఆ డబ్బులు నీయేనని, ఆడి పేరు చెప్తే కానీ నువ్వు వడ్డీ ఇవ్వని తెలుసని. ఇంకా అసలు ఇచ్చే ఉద్దేశం ఆడి కూడా లేక వడ్డీ ఇచ్చేస్తున్నాడు. తప్పురు, అలా చేయకూడదు మనం. చ రెండు రకాలు సార్, పెద్దోన్న చిన్నోడు చెప్తానండి. అప్పులు పాలైపోయినాడు ఒకడు, అప్పులకు అలవాటు అయిపోయినాడు ఒకడు. రెండో వాడిని తోలుదీసి ఎండేయండి, ఫస్ట్ వాడిని జాలిపడండి. నేనేం చేస్తాను తెలుసా? ఆ 1,00,000 రూపాయలు అడిగాడు ఇంకో అప్పు, 10,000 సందా ఇచ్చేసి నేను అప్పు ఇవ్వను, ఇది సందా అడగను, వెళ్ళిపోంటాను. నా పాలసీ అది. నేను అప్పులు ఇవ్వను, చేయను. నీకు 1,00,000 రూపాయలు ఇస్తాం, 14 నిన్ను అడుగుతాం, ఇదేమో ఇదిగో 10,000 సందా, కృతజ్ఞత కానుక తీసుకెళ్ళిపో, ఇమ్మలు రాకు. అది శ్రమలో, దుఃఖంలో, గాయంలో వచ్చాడు అన్నట్టు చేతులతో పంపించకూడదు. అలాగని ఈ అప్పులు కరెక్ట్ కాదు. లైఫ్ సెట్ చేయాలి సార్ మనం జాగ్రత్తగా. అని ఇంకా కూరుకుపోయేలా చేస్తాం కాదు. నా ఆత్మీయ కుమారుడు హైదరాబాద్లో చర్చి కడుతున్నాడు. కట్టేటప్పుడు మాట చెప్తున్నాడు, ప్రతి వారం ప్రసంగం చేసేస్తున్నాడు. చరస్థిర ఆస్తుల పోస్తుల పాదాల దగ్గర. అప్పుడు దేవుని సేవ. నా దాకా వస్తుంది, బ్రాంచ్ చర్చే కదా, రాదా? మరి నేను వెళ్ళి అడిగాను, ఒరే మరి అందరూ ఏదో అమ్మేమన్నావు, నువ్వేమమ్మేవరా అన్నాను. నేను నమ్ముతానని నా దగ్గరే ఉంది అన్నాడు. అడిగి ఎక్లేసిన కరిజ్మా బైక్ ఉంది, అమ్మేమన్నాను. అంతేనంటావా అన్నాడు. జాబ్ మానేశాను కదా, నేను అన్నీ వదులుకున్నాను కదా, నీ మరి ఇది కూడా ఎలాగనే. మరి ఇవన్నీ చెప్పకరా, విశ్వాసుల కన్నా ఒక మెట్టు పైన ఉండాలా వద్దను అన్నాను. ఉండాలి కదా అన్నాడు. మరి ఇచ్చాయన ఈ పాయింట్ మీద అమ్మేసాడు బండి. దగ్గర 55,000 అంత వచ్చింది. తీసుకొచ్చి బలిపీఠం పెట్టాడు. టకా 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 పోగైపోయింది, చచ్చిగడాడు. శ్వాసలందరూ త్యాగం చేయాలి, మనం మాత్రమే మింగేసి కూర్చోవాలా? ఇది ఎక్కడ దరిద్రం ఇది? ఇండియా మొత్తం దీవించబడాలి, మధ్యప్రదేశే కాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. చూసుకోవాలి కదా, దేశం అంతా మందే కదా. మనం కూడా త్యాగం చేయాలి సార్, చేయొద్దా? సేవకులంగా మనం ప్రయాసపడొద్దా? మన కష్టం వద్దా? మనది కేవలం మేనేజ్మెంట్ అయినా అందరు తెచ్చిస్తే దాంట్లో దీనికి కట్టి దానికి కట్టి అందులో పెట్టి ఇందులో పెట్టి ఇలా తిప్పుతుమే మన పని. మనం చిట్ ఫండ్ కంపెనీ పెట్టుకున్నామా, 10 మంది డబ్బులు తెస్తే 11 ఇచ్చేస్తాకి. చిట్ ఫండ్ పెద్ద పెట్టుబడి ఉండదు, 20 మంది దగ్గర పోగేస్తాడు, 21 ఇచ్చేస్తాడు. పాస్ట్ గారు చిట్ ఫండ్ కాదు, ఒక్కరు కూడా ఆమె అంటలేదండి బాబు. సోండయ్య గారు స్తోత్రం. కలెక్షన్, ఎలక్షన్, సెలక్షన్ ఇద్దు, మనకి సైలెంట్గా దేవుని పని చేద్దాం అంటలేదు మీరు. నువ్వు చేసిన కొన్ని పొరపాట్లకి, తెలివి తక్కువ వ్యవహారాలకి దెబ్బతినేసావు, లాస్ అయిపోయింది. నువ్వు ఎందుకు ఇలా చేసావు అనుభవించాను అంటలా యేసు ప్రభు. నువ్వు సైలెంట్ కూర్చొని నేను వర్క్ చేస్తాను రా అంటున్నాడు. మరి వినొచ్చు కదా ఇప్పటికైనా. అయిపోయింది, అది అయిపోయింది, ఎందుకు ఇలా చేసావు అని అడిగితే మనం ఎవడన్నా ఆన్సర్ చెప్పగలమా? అలా అంటలేదు. పోనీ ఇప్పటికైనా కుదురుకుంటాము అన్నాడు. ఒప్పుకో, నిన్నేమడుగుతున్నాడు? గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని సైలెంట్ కూర్చోరా, నేను చూసుకుంటాను అన్నాడు. వివరాలను చెప్పకూడదు కానీ ఆ మధ్య ఒక దైవజనుడు
చిన్న పొరపాటు చిన్నది ఇంట్లో పెద్ద చేసాడు. ఆ పంచాయతీ నన్ను పిలిచారు. జరిగిన డ్యామేజ్ చాలా ఘోరం, అసహ్యమైన సాక్ష్యం, పరువు పోయింది. మనకు తెలిసినా తెలియనట్టుగా తప్పుకొని తిరుగుతున్నాం, ఎందుకు సేవకులు వదిలే అని. తెలిసి నన్నే కూర్చోబెట్టారు. దైవజనులు పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు మాట్లాడవా, ఏదో ఒకటి చెప్పన్నారు. ఓ ఏం చెప్తాను బాబు అని కూర్చుంటే అందరూ నువ్వు చెప్పు మాట్లాడని గట్టిగా నన్ను అంటే సరే అని మొదలెట్టాను. ఈ జరిగిన డ్యామేజ్ ఎక్కడితోనన్నా ఆగాలంటే మీరు అర్జెంటుగా ఈ సంఘాన్ని విడిచిపెట్టేసి మీ అసిస్టెంట్ పాస్టర్కి అప్పగించి మీరు వెళ్ళిపోండి. మీకు వేరే వేరే బ్రాంచ్లు ఉన్నాయిగా, అక్కడ చేసుకోండి. ఇక్కడ ఘోరంగా ఉంది పరిస్థితి, అవమానకరంగా ఉంది, మీరు వెళ్ళిపోండి. ఒక 6 మాసాలే సంఘానికి నేను పూచి వహిస్తా. మీ అసిస్టెంట్ పాస్టర్ ఆదివారం ఆరాధనలు కూటాలు చూసుకుంటాడు. బల్ల ఆరాధన బాధ్యత నాది, బాప్తిస్మాలు ఉంటే బాధ్యత నాది. వెళ్ళిపోయిన కుటుంబాలు 50 మళ్ళీ గృహాలు దర్శించి బతిలాడి తెచ్చే పూచి నాది. ఈ 6 మాసాల్లో వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి ఒక్క ఆత్మలను పెంచి నీ చేతిలో పెడతాం. పూచి నాది. మీరు 6 మాసాలు సైలెంట్గా ఉండండి. కాళ్ళు పట్టేసుకున్నంత చేసి అడావుడు చేసి ఏడ్చుకొని వెళ్ళిపోయాడు ఒప్పుకున్నట్టుగా. ఒక్క వారానికి తిరిగి వచ్చేసాడు గోడ కూర్చుని మధ్యలాగా. అదేంటంటే నేను కష్టపడి కనుక్కున్న సంఘం, కన్నీరు ఖర్చు కనుక్కున్నాను, నేను వదిలి ఉండలేకపోతున్నాను. దేవుని గొప్పలో మేము నిన్ను వదిలి ఉండగలం అని చెప్పి వెళ్ళిపోయాం. మళ్ళీ ముఖం చూడలేదు. ఈ రోజుకి పద్దాకా ఫోన్ చేస్తారు, మెసేజ్లు పెడతారు. దండం ఈ సింబల్ ఒకటి ఉంటుందిగా, ఇమోజీ, ఆ ఇమోజీ పెడుతున్నాను. ఏది పెట్టినా అదే ఇమోజీ. నిన్ను నష్టపరిహారం అడగలేదు, నువ్వు నష్ట నివారణ చర్యలు అడగలేదు, నేనేం అడగల. నువ్వు సైలెంట్ అయిపో, రిపేర్ చేద్దాం అన్నావు. వైద్యం చేసేవాడిని చేయనివ్వాలి కదా. మరి డాక్టర్లు హాస్పిటల్ ఒకసారి పక్కన రాడ్ కేసి చేయి కట్టేస్తారు, ఎందుకంటే చేయనివాడు వైద్యం. మొత్తం ఎందుకు ఇచ్చేస్తారో తట్టుకోలేడాడు. ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు రానివ్వరు, చేయనివ్వరు వైద్యం. నా మాట అర్థం అవుతుందంటారా? కొంచెం సహకరిద్దాం సార్, పరిశుద్ధాత్మకి సెట్ చేస్తాడు సార్ మన లైఫ్ని. ఇప్పటికే దెబ్బతినేసాను, నష్టం జరిగింది, కొంత పోయింది. సైలెంట్గా ఉండు చాలు, ఒక రేంజ్ మళ్ళీ తీసుకొస్తాడు నీకు. నిన్నేమడిగాడు, నేను ఎలా చేయి అలా చేయలేదుగా, నువ్వు ఊరుకొని నేను చేస్తాను అన్నాడు. ఈ స్టేజ్కి అలవాటు అయిపోయిన ప్రాణం, మైక్కి అలవాటు అయిపోయిన ప్రాణం, మేనేజ్మెంట్కి రాయ్ అత్యవసరం రాయ్, ఈ పోజ్కి అలవాటు అయిపోయిన ప్రాణం కుదురుకుంటే చత్తలేదు. ఇడికి మెయిన్నెస్ అలవాటు అయిపోయింది కదా, రాయ్ తీసుకురా బాబు రాయ్ అప్పట్రా రాయ్ అంటే అయ్యరండి అన్నాడు కదా. వీడికి అసలు మామూలుగా ఉండదు. ఒక్క వారం ఉండలేకపోయాడు, గోడ కొట్టు మధ్యలోకి వచ్చేసాడు. మేనేజ్మెంట్కి సర్వనాశనం అయిపోయింది. బోధపడుతుంది అంటారా? ఏమడిగాడు? చాలా తప్పులు జరిగిపోయినాయి, చాలా నష్టాలు జరిగిపోయినాయి, ఇప్పుడు దెబ్బతినేసి ఉన్నాము, ప్రస్తుతానికి మౌనం, గదిలో గడుపుదాం, ప్రభుతో గడుపుదాం, అసలు మాట్లాడద్దు అందులో కూడా. ఈ పశ్చాత్తాపం, ఈ అవమాన భారం, ఈ ఒప్పుకోలు, ఇక నీ ఇష్టం, జుట్టు చేతికి ఇచ్చేసాను, పగ్గాలు చేతికి ఇచ్చేసాను, నీ ఇష్టం బాబయ్య అని కూర్చుంటే ఇయ్యాలిగాతో రేపుడుకో దేవుడు మన గదిలోనికి దిగి వస్తాడా. ఒక బలమైనటువంటి సన్నిధి దిగి వస్తుంది, నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే తినున్నవుడు కదా నువ్వు. నాటుకోడి, కొర్రమైన చేపల పులుసు ఇవన్నీ తెగ తినేసినప్పుడు అయితే అది వండి ముద్దకు రాకర్లా, తాలింపు ఎత్తే అర్థమైపోద్ది నీకు. నాటుకోళ్ళ ఉంది వ్యవహారం, గుర్తుపట్టేస్తావు నువ్వు. తినేసిన పేనం కదా, స్తోత్రం చెప్పరే. అలాగే దేవుని స్వరం, దేవుని సన్నిధి, దేవుని అభిషేకం, దేవుని తాకడి అనిపించున్న వాళ్ళం కదా. ఈ మాత్రం ఉందంటే దేవుడు మనం తాకకుండానే ఉందా? దేవుడి దర్శనం లేకుండా ఉందా? ఆయన మనతో మాట్లాడకుండా ఎంతకాడికి వచ్చామా? చేశాడు. ఆ టేస్ట్ తెలుసు మనకి. అకస్మాత్తుగా దేవుని సన్నిధి నీ గదిలోకి రావటం అర్థమైపోద్ది. వారం అయిందో 2 వారాలు అయిందో ఎంతైందో తెలియదు, దేవుని సముఖం కలిగింది. When the Lord God Almighty appears to you, ఆ సన్నిధి, ఆ ప్రజెన్స్ నీ గదిలోకి వచ్చినప్పుడు, పాయింట్ నెంబర్ 1, అబ్రహాము సాగిలపడే. ఆమేన్ అనరా?
సాగిలపాడి మ్రొక్కెదను. కొంచెం అటు. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపాడి మ్రొక్కెదము. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈ రిపేరు, ఈ పశ్చాత్తాపం, ఈ సైలెన్స్, ఇవన్నీ మానేద్దాం. ఇంత రిపేర్ జరగాల. నేను చెప్పనా, ఇంత రిపేర్ జరగటం ఎలా సాధ్యం? మౌనంగా ఉంటేనే సాధ్యం, గదిలోకి వెళ్ళిపోతేనే సాధ్యం, తలుపులు వేసుకుంటేనే సాధ్యం. ఆటోమేటిక్గా అవుతుంది ఇదంతా. బాబోయ్ ఇన్ని చేయాలని నేను చేయలేను. చెయ్యిపోతే అయిపోతుంది చాలు, నువ్వేం చేయొద్దు, అలా వదిలాయి. సెట్ అయిపోద్ది మొత్తం. ఆయన చేయగలడు. హీ ఈస్ ద మేకర్. ఇంజిన్ చేసినోడు ఆయన. సెట్ చేస్తాడు కరెక్ట్గా. వదిలే ఆయన చేతికి, బేపచ్చగా చేసేస్తాడు. స్తోత్రం. పాయింట్ నెంబర్ 1, సాష్టాంగ పడిపోయి, కాళ్ళ మీద పడిపోయి నేను అర్పించుకోవాలి. నన్ను దాటిపోవద్దు అన్నాడు, ఆతిథ్యం చేస్తున్నాడు, కాలు కడుక్కోమన్నాడు, సిద్ధపరిచాడు, వండాడు, వడ్డించాడు. ఇవన్నీ కలిపితే నేను అంటాను ఆరాధన. సాగిల పట్టడం, అర్పించడం, ఆయనకి ఆఫర్ చేయటం, ఆయన తీసుకోవటం, వండడం, వడ్డించడం, ఇవన్నీ కలిపితే ఏం పేరు పెట్టాను నేను? ఆరాధన. అంటే తీసుకోవటం కాదండి. మా విశ్వాసం ఒక తల్లిగారు ఉన్నారు. కొన్ని వేల సార్లు చెప్తాను, ఆరాధన అంటే ఇవ్వటం తల్లి, అడగటం కాదు. నాకు అది విధిని అడగకూడదు. ఆరాధించమన్నప్పుడు నువ్వేమి ఇవ్వగలవు ఇవ్వాలి ప్రభుకి అని చెప్తే కూడా ఆరాధన అనగానే ప్రభు అడుగుతారు, చర్చి ప్రభు నువ్వు మాట్లాడు ప్రభు, నువ్వు లేకపోతే ఉండలేను ప్రభు అరిచేతుంది. చెప్పాను ఇలా మెల్లిగా నడుచుకుంటూ పక్కెళ్ళి, నీవు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, ఇదే యెహోవా వాక్కు. అయ్యి బాబా నేను బతకలేను ప్రభు అన్న, పాత్ర బాగున్నా చెప్తే తెలియచెత్తలేదు మనిషికి. ఆరాధన అంటే మనం ఇవ్వటం కదా. ఇప్పుడు అడుకోవాలి తెలుస్తలేదు నీకు. తప్పది. ఏమిటా పాపస్తి స్వరం, అపస్వరాలు అన్ని స్వరం నశించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆరాధనలు ఏం చేయాలా? ద బెస్ట్ యూ కెన్ గివ్ ఇచ్చే. సాష్టాంగ పడిపో, సాగిలు పడిపో. పాట పాడతావా, ప్రార్థన చేస్తావా, స్తుతిస్తావా, ఆయన కనపరుస్తావా, పొగుడుతావా, ఇచ్చేస్తుండే అంతే. అలిసిపోయింది నాకు. చాలా మందికి ఆరాధన 5 నిమిషాలు, విజ్ఞాపన 3 గంటలు. అంటే ఈతకిచ్చి తాటేకలాగే రకం. అదేం రకరా నువ్వు? దేవుడే స్వయంగా వస్తే తన పాద సన్నిధి అనుగ్రహిస్తే బోర్లా పడిపోయి కాళ్ళు పట్టేసుకుంటే ఫస్ట్ ఏమనాలా? తప్పైపోయింది బాబయ్య, దానికి క్షమించి బాబయ్య, సంతానం నీవు ప్రభా, వాగ్దాన పుత్రుని దయచే ప్రభా, శారం బాధపడుతుంది ప్రభా, ఏదో చేయి ప్రభా, బయట ఉండిపోయాను ప్రభా, ఇంట్లో తీసుకెళ్ళిన ఆయన. అసలు ఏం అడగలేదు సార్, ఇస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి, అది అడిగే పరిస్థితా కాదా? కానీ అడిగాడా? ఇచ్చాడు. అక్కడ కదా దేవుడు మురిసిపోయాడు. శబ్బాషిరా, నువ్వు కష్టంలో ఉన్నావు, బాధలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, అవమాన భారంతో ఉన్నావు, నష్టపోయి ఉన్నావని నువ్వు ఏదైనా అడిగితే ఇద్దామని వస్తే నువ్వు ఎదురుకున్నా నాకెత్తనవేట్రా? మురిసిపోడా దేవుడు. కొడతా గట్టిగానే అది సప్పుడు ఈడు ఏదన్నా అడిగితే ఇద్దామని ఆయన వస్తే ఎదురుకుండా ఆయనకి ఇచ్చేస్తున్నాడు. మురిసిపోడా? మనం ఊరు వెళ్ళాం, 1 వారం రోజులు, ఇంటికి వస్తా పిల్లలు ఎదురు చూస్తారండి. బిస్కెట్లు కొన్నాం, చాక్లెట్లు కొన్నాం, ఫ్రూట్స్ వేయొక్కొని రాగానే పిల్లల్ని ఎత్తుకొని ఎవడు బిస్కెట్ చాక్లెట్ ఏదైతే ఇద్దామని రెడీగా సంచిలో పెట్టుకొని వచ్చాం. కానీ పిల్లలు, చిన్నపిల్లలు అయినా డాడీ వస్తే పెడదామని ఆడు దాచుకున్న స్వీట్ ఏదో నట్టు పెట్టుకుని ఉన్నాడు అనుకో. రాగానే కొడుక ఇదిగో చాక్లెట్లు బిస్కెట్లు అంటే ఆడు చూడకుండా డాడీ నోరుతారు అని స్వీట్ ఎట్టేసాడు అనుకో, నీ కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి అప్రయత్నంగా. మురిసిపోతావు. అరే ఈడికి ఇవ్వడానికి ఇన్ని తెచ్చాను, ఈ నాకు ఎదురెత్తున్నాడు ఏంట్రా అని ఇయ్యాలి. ఇద్దాం, రేపు ఇద్దాం, 2 ఇచ్చేస్తాం.
ఆనందం వేసేసి. అవునా కాదా? మనకన్నా మంచి తండ్రి అంట ఆయన. అన్నాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి మంచి ఇస్తే నేను ఇంకా మంచోని కదరా అనలేదా? నువ్వు అడిగే ఫస్ట్ అడిగేసి దెబ్బతినేస్తావు. ఫస్ట్ ఆరాధన చేయి. దేవుని సముఖము కలవగానే పొలోమని లిస్ట్ అప్ చెప్పేస్తాం కాదు. నేను బిగ్ బజార్కి వెళ్ళేవాడి షాప్ మొత్తం లైన్ కట్టేస్తాం. వెళ్ళటం ఏం చేయాలి అంటలా? ఆరాధన. నువ్వు ఎంతగా స్తుతించగలవు, ఎంత ఆరాధించగలవు, ఎంత సాష్టాంగపడగలవు, ఎంత అర్పించుకోగలవు ఇచ్చాయి. ఒక పవర్ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్షిప్ చేయి. అలిసిపోవాలంటే ఆరాధన నువ్వు. ఆమేన్. ఈ ఆరాధన అంతా అయిపోగా నెక్స్ట్ ఏం చేయడు తెలుసా? దేవుడు తన వాగ్దానం ఇచ్చాడు మీదటికి ఈ సంవత్సరం. అంటే అంతకు ముందు కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు, కానీ డేట్ ఎప్పుడు చెప్పలా. దిస్ వాస్ ద వెరీ ఫస్ట్ టైం ద లార్డ్ రివీల్డ్ ద డేట్. అంటే నిర్దిష్టమైన వాగ్దానం పొందుకుంటాం. స్తుతి ఆరాధన. 2 వాగ్దానం పొందటం. ఆమేన్. వాగ్దానం పొందిన తర్వాత ఏం చేయాలి? పరిగెత్తుకెళ్ళిపోయి ఆనందించాలండి కాదు. వాగ్దానం పొందుకున్నాడు, సరే ప్రభా థ్యాంక్ యూ అన్నాడు. అప్పుడు నేను చేయబోనదని అబ్రాహాముకి చెప్పకుండా ఉంటానా అన్నాడు. చెప్పండి ప్రభు అన్నాడు. సొదొమ గొమొర్రా గురించి చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, సొదొమ గొమొర్రా గురించి దేవుడు అబ్రాహాముకి ఎందుకు చెప్పాలి? ఇతనికి ఏమి సంబంధం? దేవుడు ఏం కోరుకుని చెప్పాడు? సరిగ్గా అలాగే రెస్పాండ్ అయ్యాడు అబ్రాహాం. దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేశాడో సరిగ్గా అదే. ఒకవేళ అబ్రాహాం సొదొమ గొమొర్రా అలా అని దుర్మార్గులు చంపే, అదే కరెక్ట్, నువ్వు న్యాయకర్తవు నాకు తెలుసు, ఎప్పటికైనా ఏ చేస్తామని తెలుసు, ఆమేన్ హల్లెలూయా, చంపే అనుంటే దేవుడు సంతోషించుండేవాడా? ఇంకా యోనాకి బాబుకి తేడా ఏముంటుంది? నాశనం కోరుకోలేదు. అయ్యా ఒక 50,000 మంది ఉంటే 40 ఉంటే 30, అసలు నేను నశింపజేస్తున్నాను అన్న పదం దేవుడు అనలేదుగా. సొదొమ గొమొర్రా గురించిన మొర నాకు వినబడింది, నేను విన్నట్టుగా ఉందో లేదో చూచుటకు వెళ్ళుచున్నాను అన్నాడు. వెంటనే అడ్డం వచ్చాడు. దేవుడు ఆరాధన అంగీకరించిన తర్వాత వాగ్దానం ఇచ్చాడు. ఓకేనా? 3వది భారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? దేని మీద? నశించిపోయి వారి మీద, సొదొమ మీద, దిగజారిపోయిన వాడి మీద, చల్లారిపోయిన వాడి మీద, వెనకబడిపోయిన వాడి మీద, గుడారము నుండి బయటికి వెళ్ళిపోయి రాజుల నీడలో బ్రతుకుతున్న వాడి మీద ఒక భారం ఇచ్చాడు దేవుడు. మన టైటిల్ ఏంటి? అర్థవంతమైన పరిపూర్ణమైన ప్రార్థన. మర్చిపోయే టైటిల్ బలివరండి బాబు, చెప్పండి. అర్థవంతమైన పరిపూర్ణమైన. దీంట్లో ఏముంటుంది? ఫస్ట్ శుద్ధీకరణతో, సిద్ధపాటుతో మౌనముగా కనిపెట్టుట అన్నది ఫస్ట్ క్వాలిటీ. ఓకేనా? సిద్ధపాటుతో, శుద్ధీకరణతో, మౌనంగా, అది ఫస్ట్ పార్ట్. దేవుని సముఖము కలగగానే ఆరాధన. 3 వాగ్దానం పొందటం. 4 భారము పొందటం. అర్థం అవుతుందంటారా? 5 అబ్రహాము ఇంకనూ ఆయన సన్నిధిలో ఉండి సమీపించి. నీ ఆరాధన అంగీకరించాడు, నువ్వు వాగ్దానాలు చేసేసాడు, నీకు భారం ఇచ్చేసాడు, ఇంకెళ్ళిపోవచ్చు కదా నువ్వు. తన ఆశీర్వాదాలన్నీ వచ్చేసినాయి, మరి ఇంకెందుకు నిలిచున్నాడు? ఎదుటి వారి దీవెన కోసం నిలిచి ఉన్నాడు. అబ్రాహాముకి రావాల్సినవి కూడా ₹1,00,00,000 మాట చెప్పనా? ప్రార్థనలో మన గురి, ప్రార్థనలో మన గమ్యం మనము దీవించబడుట కాదు, ఎదుటి వారి దీవెనకై మనమే ఒక దీవెనగా మారిపోవాలి. మనకి దీవెన ఎప్పుడు వచ్చేసింది? అక్కడ ఆ డోకా ఏమీ లేదు. మనమే ఒక దీవెనగా మారిపోవాలి. అది మన అల్టిమేట్ టార్గెట్. అందుకోసం కనిపెట్టుకొని ఉండాలి. ఆమె నాకు వాగ్దానం వచ్చేసింది, 30% కార్డు తీసుకొని వెళ్ళిపోయినట్టు కాదు, కనిపెట్టాలా. ఆమె 1వది శుద్ధీకరణతో, సిద్ధపాటుతో, మౌనముగా కనిపెట్టుకునుట. 2వది సాగిలపడి దేవుని ఆరాధించుట. 3వది వాగ్దానం పొందుట. 4వది నశించిపోయే ఆత్మల కొరకైన భారమును పొందుట. 5వది ఇంకనూ నిలిచి ఉన్నట, దేవునికి సమీపంగా మారుట. 6 ధూళిని బూడిదలనితో మాట్లాడ తెగించుతున్నాను.
విజ్ఞాపన పరిచయం నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రాణములకు తెగించి పెనుగులాటం 6వది. ఆమేన్. 7వది చివరిది. 7వది ఏంటి తెలుసా? అంతట దేవుడైన యెహోవా అబ్రాముతో మాటలాడుట చాలించి పరమునకు వెళ్ళెను. అబ్రాము ఇంటికి వెళ్ళాడు. ఈ మొత్తం ప్రక్రియను దేవుడు ముగించాలి, మనం ముగించకూడదా? ప్రార్థన ఎవరు ముగించాలి? చెప్పదలిసి మొత్తం చెప్పేసి రమ్మని అడుచున్నాము తండ్రి. ఆమెనమ్మా కాబేట్రా అలిచిపోయాను. బాబోయ్ చిచ్చి. ప్రార్థన ఎవరు ముగించాలి? ₹1 మాట చెప్పనా? ఆయన సన్నిధి రావటంతోనే స్టార్ట్ అయింది. అసలు ఆయన వెళ్తేనే ఆగాలి. ఇప్పుడు నీ గదిలో ఇంకా ఉన్నాడు కదా, నువ్వు ముగించేసి బయటకు వచ్చేస్తావు వెంటనే. ఇది ఎక్కడ కూడా ఇది దేవదేవుడు వచ్చి గదిలో నుంచి ఉంటే చాలు ప్రభా, చాలా థ్యాంక్స్ అయినా, చాలా మాట్లాడావు, నిజంగా నీకు అయ్యి బాబోయ్ నీ పాదాలు ముద్దిట్టేసుకుంటున్నాను, బయట నా కోసం వెయిటింగ్, అపాయింట్మెంట్, మీటింగ్ ఉందో వెళ్ళిపోదు. ఇంకేం చెప్దాం అనుకున్నాడు? నీ దగ్గర ఉన్నాడు. మీరేం ఫీల్ అవ్వకుండా ఒక మాట అంటాను. మొన్న ఒకడు ఇక్కడ సోదరులు ఎవరో తలనొప్పితో బాధపడుతున్నారు, లేచి ముందుకు రండి నా కుడి వైపున అన్నాడు. మొత్తానికి ఒక తల్లి వచ్చింది. థ్యాంక్స్ వస్తున్నాడు వీడు, నీ స్పందన ఏంటని నేను అన్నాను. నువ్వు ఇంకొంచెంసేపు కనిపెట్టి ప్రార్థన చేయవలసిందిరా అన్నాను. అది ఇది అన్నాడు. మరి ఎవరికో తలనొప్పి అన్నది దేవుడు బయలుపరిచాడు కదా, అది ఎవరో కూడా బయలుపరిచేదే కావచ్చు కదరా. నువ్వు ఇంకోసేపు ప్రార్థన ఉంటే పేరు కూడా చెప్పున్నాడు. ఇక వచ్చేసాడు బయటికి. ఎవరికో తలనొప్పి అంట, ఎవరో నీ బాధపడలేక ఎవరో ఒకరు బయటకు వస్తామే కానీ నీ కూడా బయటరా. నేనేమన్నాను? నీకు బయలుపరచబడిన తప్పు అబద్ధం అంటున్నానా? సగమే బయలుపరచబడి నీకు ఒక అరగంట ప్రేయర్లో ఉంటే అది కూడా చెప్తాడు అన్నాడు. వీడు ఉండడు. రోడ్డు ఎక్కేసి ఇక్కడ ఎవరికో మరి కొంచెం నలతగా, మరి నలతగా ఉన్న వాళ్ళు, తలనొప్పి ఉన్న వాళ్ళు ప్రార్థనకు వస్తున్నారు స్వస్థ ప్రార్థన చేయించుకోవడానికి. లేకపోతే వాళ్ళు బాగానే వచ్చినా నీ సౌండ్ బాక్సులు గోలకి తలనొప్పి వచ్చి ఉంటుంది. పెద్ద పెద్ద సౌండ్లు ఎట్టి కొట్టేస్తుంటావు కదా. కమ్మగా దేవుని మాటలు అపోస్తుల బోధ చెప్పు కదా, అరుపులు, కేకలు, పడదోసేత్తాలు. నువ్వు కదిలితే టామెంట్ చెరీలాక వాయించాలి. అడు ప్రియారా ఇటు వస్తే ఇట్లా కార్టూన్ షో పెట్టేవంటారు చర్చిలోని. మేళమోని పెట్టుకొని పద్దా వెనకాల అంతటా రాజుగారు పనికి మళ్ళీ పని సేవ ఏంటిది? ప్రసంగం అంతా బ్యాండ్ వాయించడమే దరిద్రమని. నువ్వు చేసిన గంట ప్రసంగానికి ఇన్ని సెటప్లా. ఈ రణగొన ధ్వనుల్లో, ఈ శబ్దాల ఘోషలో, పనికిమాలిన శబ్ద కాలుష్యంలో దేవుని స్వరం ఎటో పోయింది, ఈడుగోల మిగిలింది. నా మీద పడి అర్థం కాదు, సెట్ చేయండి కరెక్ట్గా చర్చిని. దేవుడికి స్తోత్రం. నేనేమన్నాను? నీ వరాలు, నీ ప్రవచనం, వివేచన తప్పు అన్నానా? అంటలా. ఇంకొంచెం కనిపెడితే ఇక్కడ ఎవరికో కాదు, వాళ్ళు ఎవరో కూడా చెప్తాడు. సగం చెప్పి ఎందుకు మానేస్తాడు? నువ్వు వింటలేదు. సినిమా మొత్తం చూడు, ఎందుకు మధ్యలో వచ్చేస్తున్నావు? కరెక్ట్గా చూసి వచ్చి మంచి స్టోరీ చెప్పు జనంకి, కరెక్ట్గా ఉంటుంది. నువ్వు ఏది చూడలో అనే నా దర్శనంలో ఒక చెట్టు పక్కన ఉన్నానని నేను, ఆ తర్వాత అంటే ఇంకేం కనపడలేదు. దేవుడు నీకు దర్శనం చెట్టు పక్క ఉండి అంతే చూపిస్తాడా? దేవుడు తక్కువ చూపించలేదు. ఇడు శాంతం చూడ వచ్చేస్తాడు బయటికి. ఇడి కంగారు స్టేజ్ ఎక్కారు. గత రాత్రి ప్రార్థనలో ఉండగా ఒక మహిమ గల దర్శనము కలిగినది. ఆ దర్శనంలో చూస్తుండగా ఒక చెట్టు పక్క నిలబడ్డాను. ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం, అయిపోయింది. ఇంకా నేనేమంటున్నాను రా నిన్ను, ఇంకోసేపు ప్రార్థన చేయమంటున్నాను తప్ప. దేవుడికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. 7 పాయింట్లు చెప్పండి వరుసగా. సరైన శుద్ధీకరణతో, సిద్ధపడుతో దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టాలి. ఈ ప్రసంగం విని వెళ్ళిపోయి తలుపులే చేసుకుని గోల్ చేసేస్తాం కదా, సైలెంట్ గుండు. 2, దేవుని సన్నిధి నీకు అనుగ్రహించబడక సముఖము కలిగాక సాష్టాంగ పడిపోయి పవర్ఫుల్ వర్షిప్ చేసాయి. 3, వాగ్దానములు ఇస్తాడా, పొందుకో. 4, భారం ఇస్తాడు, పొందుకో. 5, ఇంకా దగ్గర అంత భారం ఇచ్చాక, అన్ని వాగ్దానాలు ఇచ్చాక ఇంకా నిలిచి ఉండు, ఆయనకి సమీపంగా మారు. 6, ప్రాణములకు తగ్గించి ఆత్మల కొరకు విజ్ఞాపన చేయి. 7, దేవుడే ముగిస్తే బయటికి రా.
ఈ పరిపూర్ణమైన అర్థవంతమైన ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఇతరులకు మనల్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందామండి.